రామాయణ పారాయణంలో ఈరోజు 6వ రోజు 6వ కాండ మనం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. మనం సుందరకాండ నుంచి సుందరంగా ప్రయాణం చేసి యుద్ధకాండలోకి నిన్ననే ప్రవేశించాం. మనం యుద్ధకాండలో రాక్షస వీరులు, వానర వీరులు, ఒకవైపు వానర వీరులు, ఇంకోవైపు రాక్షస వీరులు ఎవరికి వారు గెలుపు మీద ధీమాతో యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు. లంకలో రావణాసురుడు తమ మంత్రులతో మంత్రాంగం చేసి ఒక ధీమాతో ఉన్నాడు. ఎంతో మంది రాక్షస వీరులు నా రాజ్యంలో ఉన్నారు, నా చెంత ఉన్నారు. అటువంటి రాక్షస వీరులే కాకుండా కుంభకర్ణుడు, మేఘనాథుడు అంటే ఇంద్రజిత్ అన్నా మేఘనాథుడు అన్నా ఒకటే. మేఘనాథుడు రావణుడికి మండోదరికి పుట్టినటువంటి కొడుకు. ఒక యుద్ధంలో ఇంద్రుణ్ణి సైతం ఓడిస్తాడు కాబట్టి ఇంద్రజిత్తు అని అతనికి నామకరణం చేయడం జరిగింది. అతి బలవంతుడైనటువంటి కుంభకర్ణుడు, ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్తు, ఇలాంటి ఎంతో మంది నా రాజ్యంలో ఉండగా నాకు ఓటమ్యా అని ఒక గర్వంతో రావణాసురుడు తన రాజ్యంలో ఉన్నాడు. అందుకే విభీషణు లాంటి ఎంతమంది నచ్చజెప్పినా, ఎంతమంది సీతాదేవిని విడిచిపెట్టమని చెప్పినా కూడా అతని చెవికి ఎక్కలేదు. ఒకవేళ యుద్ధమే వస్తే రానివ్వండి, గెలుపు నాదే అవుతుంది అనేటటువంటి గర్వంతో ఉన్నాడు అతను. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మనము ఎవరు ఎక్కువ బలంతో ఉన్నారనేది కాకుండా ధర్మ అధర్మాలు ఎట్లా ఉన్నాయనేటటువంటిదే ప్రశ్న. భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలబడతాడు. సృష్టి యొక్క విధానం ఏంటిదంటే ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోవాలి. అదేవిధంగా మహాభారతంలో కురుక్షేత్రంలో కూడా శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఎందుకు వెళ్ళాడు? పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఉన్న వైపు విజయం, ఎందుకంటే అతను భగవత్ స్వరూపుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఉన్న వైపు విజయం. పాండవులని విజయం వరించింది కురుక్షేత్రంలో. కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడిని చూడడానికి అర్జునుడు పోతే రాంగ చిన్న దొంగలు ఎదురవుతారు. అటువంటి దొంగల్ని సైతం అర్జునుడు ఓడించలేకపోతాడు. అంత మహా కురుక్షేత్రంలో వీరాది వీరులు భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ లాంటి వీరుల్ని ఎదుర్కొన్నటువంటి అర్జునుడు ఒక దొంగని సైతం కొట్టలేకపోతాడు. ఎందుకు కొట్టలేకపోతాడు? పక్కన శ్రీకృష్ణుడు లేడు కాబట్టి. దీని అర్థం ఏంటిదంటే భగవంతుడి కృప, అతని యొక్క అనుగ్రహం లేని ఏమీ సాధించలేమనేటటువంటిది అర్జునుడే దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ రావణాసురుని కొలువులు కూడా అనేక మంది మంచి మంది ఉంటే వాళ్ళందరూ కూడా రావణాసురుడికి హితబోధ చేశారు. కానీ ఆ హితం అతని చెవికి ఎక్కలేదు. ఇటువైపు ఒకవైపు వానర సేన, బల్లూక సేన. బల్లూకం అంటే ఎలుగుబంటు. రాముని యొక్క శిబిరంలో వానరులే కాకుండా నరులు, వానరులు, బల్లూకాలు వీళ్ళందరూ ఉన్నారు. సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈ సముద్రాన్ని దాటడం ఎలా అని అనుకున్నప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం. నలుడు, నీలుడు అనేటటువంటి అన్నదమ్ముల చరిత్ర మనం చెప్పుకున్నాం. వారి యొక్క శాపమే సముద్రంలో తేలియాడేటటువంటి వస్తువుగా రాళ్ళు నిలిచినాయి అని చెప్పేసి. వాళ్ళు తాకిన ప్రతి రాయి కూడా రాముని యొక్క ముద్రతో నిండిపోయిన శ్రీరామని రాయబడి ఉన్నది అనేటటువంటి. మొన్న అంటే ఈ కలియుగంలో కూడా ఒక 10-15 సంవత్సరాల కిందట అనుకుంటాను, అదే సముద్రంలో తేలి ఆడుతున్నటువంటి ఒక రాయి దొరికిందట. అదే ఈ రాయి ఎలా నీటిలో తేలి ఆడుతున్నదని తీసుకుపోయి దాన్ని పరిశోధనాశాలకు పంపిస్తే పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా పరేషాన్ అయింది. అంతటి మహత్తరమైనటువంటి రాయి. అప్పుడు అన్నారు, ఇది అప్పటి త్రేతాయుగంలో రామచంద్రుల వారు రావణుడిని సంహరించడానికి ఏర్పాటు చేసినటువంటి, లంక దాటడానికి ఏర్పాటు చేసినటువంటి వారధి. ఆ వారధి నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి రాయి అనేటటువంటిది ఈ కలియుగంలో కూడా దానికి సర్టిఫై చేశారు, సర్టిఫికెట్ ఇచ్చారు.
ఆ విధంగా వారధి దాటి వానర సేన అనేటటువంటిది లంక చేరుకుంది. వానర రాక్షస యుద్ధం అనేటటువంటిది ప్రారంభమైంది. భయంకరమైనటువంటి యుద్ధం వస్తుందని చెప్పి రాముడు ఊహించాడు. రక్తం ఏరులై పారుతుంది, శవాలు తేలుతూ ఉంటాయి, రథాలు విరిగిపోతూ ఉంటాయి, గుర్రాలు చచ్చిపోతూ ఉంటాయి. ఆ రక్తపు పేరులలో తేలియాడుతున్నటువంటి శవాల్ని గద్దలు రాబందులు పీకు తినేటటువంటి సీన్ ని కూడా రావణుడు చూశాడు. చూసి తన వానర సేనకు చెప్పిండు, ఇలాంటి ఒక భయంకరమైన యుద్ధం వస్తున్నది, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి దీన్ని ఎదుర్కోవడానికి. మనిషి ఎప్పుడు కూడా ఒక సమస్య వస్తున్నదని ముందుగానే తెలిస్తే మానసికంగా సిద్ధమైపోతాడు. మనం ఎప్పుడైతే మెంటల్ గా రెడీ అయిపోతామో, మానసికంగా సిద్ధమైపోతామో, ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ధైర్యం మనకు వస్తుంది. అనుకోకుండా ఏదైనా సడుక్కన నెత్తి మీద పడ్డదనుకో, ఒకేసారి మనం తికమక పడిపోతాం. అయ్యో దీన్ని ఎలా, ఈ సమస్యను దాటడం ఎలా, దీన్ని ఎదుర్కోవడం ఎలా అనేటటువంటి ఒక రకమైనటువంటి మీమాంసలో పడిపోతాం. కానీ ఒక సమస్య వస్తున్నది అనేటటువంటి సమాచారం మనకు ముందుగానే తెలిస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఎలా ఉండాలనేటటువంటి మానసిక సంసిద్ధత మొదలే మనం రెడీ అయి ఉంటాం కాబట్టి దాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు. రామచంద్రుడు వానర బల్లూక సేనకు అదే చెప్పాడు, ఆనవాళ్ళన్నీ నాకు కనిపిస్తున్నాయి, నాకు తెలుస్తా ఉంది, ఒక భయంకరమైనటువంటి యుద్ధం రాబోతా ఉంది, కాబట్టి ఓ వానర వీరులారా సంసిద్ధం కండి అని చెప్పేసి అందరినీ కూడా మానసికంగా వారిని రెడీ చేసిండు రామచంద్ర ప్రభు. యుద్ధం అనేటటువంటిది కొనసాగుతా ఉన్నది. రాక్షస వానర సేనల మధ్యన ద్వంద్వ యుద్ధాలు కొనసాగుతున్నాయి. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరే కొట్లాడడం, ఒక రాక్షసుడు ఒక వానరుడు, ఇద్దరు వచ్చేసి యుద్ధం చేయడాన్ని ద్వంద్వ యుద్ధము అంటారు. ద్వంద్వ అంటే రెండు. అటువంటి యుద్ధాలు కొనసాగుతున్నాయి. దీంట్లో ఆ ద్వంద్వ యుద్ధంలో అంగదుడు, వాలి కుమారుడైనటువంటి అంగదుడు మహాబలశాలి, వాలితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అంగదుడికి ఇంద్రజిత్తుకు యుద్ధం జరుగుతోంది. ఇక్కడ ఈ యుద్ధకాండలో మనం ఏం చేస్తామంటే ఒక సినిమా లాగే, మనం ఒక యాక్షన్ సినిమా చూస్తా ఉంటే దాంట్లో ప్రతినాయకులు అంటే విలన్లు చెడ్డవాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రతినాయకులు మెయిన్ ప్రతినాయకుడు ఎక్కడో ఉంటాడు, అతని కింద చాలా చిన్న చిన్న గుండాలు ప్రతినాయకులందరూ పనిచేస్తా ఉంటారు. హీరో వాళ్ళందరినీ సంహరిస్తూ పోతా ఉంటారు. ముందుగా చిన్న చిన్న ప్రతినాయకుల సంహారం జరుగుతూ ఉంటది. ఒక చిన్న గుండగాడు వస్తాడు, ఆయన కొట్టేస్తాడు, మళ్ళీ ఆయనకంటే పెద్దోడు వస్తాడు, ఆయన కొట్టేస్తాడు, చివరికి మెయిన్ గుండా వస్తాడు ప్రతినాయకుడు. అప్పుడు వాడిని సమాప్తం చేస్తే సినిమాకు శుభం కార్డు పడుతుంది. అలాగే ఇక్కడ ఈ యుద్ధంలో కూడా, ఈ యుద్ధకాండలో కూడా రాక్షస జాతిలో ఉన్నటువంటి యుద్ధ వీరులు, చిన్న చిన్న యుద్ధ వీరులు మొట్టమొదలు యుద్ధ రంగానికి వస్తూ ఉంటారు. బల్లుక వానర సేన, రామ లక్ష్మణులు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని ఎలా సంహరిస్తూ వెళ్తున్నారు అనేటటువంటిది మనం చూస్తాం. మొట్టమొదటిగా అంగదుడు, ఇంద్రజిత్తు, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు అంగదుడు మహాభయంకరంగా ఎదుర్కొంటాడు ఇంద్రజిత్తుని. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్తుడు కావచ్చు, కానీ అంగదుడు కూడా మామూలు వీరుడు కాదు, మహావీరుడు, వాలి కుమారుడు, వాలి తారల కుమారుడు. మరి అటువంటి అంగదుడు ఇంద్రజిత్తుని ఎదుర్కొంటే అంగదుని ముందర ఇంద్రజిత్తు నిలబడలేకపోతాడు అతని పరాక్రమం ముందు. కాబట్టి అప్పుడు అతను ఏం చేస్తాడు, అంగదుని ఇలా ప్రత్యక్షంగా ఎదుర్కోవడం సాధ్యం కాదని చెప్పేసి మాయలకు పోతాడు, మాయలు ప్రయోగిస్తాడు. మాయల ద్వారా ఇంద్రజిత్తుని ఎదుర్కొందామని చెప్పేసి, వానర సేన మీద దాడి చేద్దామని చెప్పేసి ఇంద్రజిత్తు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను చేసినటువంటి ప్రయత్నం ఏంటిదంటే నాగాస్త్రాన్ని తీస్తాడు. అస్త్ర శస్త్రాలు అన్ని కూడా ఋషుల ద్వారా, దేవతల ద్వారా వీరులకు ఇవ్వబడ్డటువంటి నాగాస్త్రాన్ని ఇంద్రజిత్తు ప్రయోగిస్తాడు వానర సేన మీద. నాగాస్త్రాన్ని ప్రయోగించగానే శత్రు సైన్యం అంటే వానర సేన ఏదైతే ఉన్నదో భయకంపితులైపోతారు. ఎందుకంటే నాగాస్త్రం అంటే చిన్న అస్త్రం కాదు అది. ఇంద్రజిత్తు దాన్ని తీసాడు, అంగదుని ఎదుర్కోలేక ప్రయోగించాడు సేన మీద, వానర సేన మీద. వానర సేన అంతా కూడా బీతిల్లిపోయింది, అతలాకుతలమైపోయింది. ఈ నాగాస్త్రం ఏం చేస్తుందంటే నాగుపాముల రూపంలో ఉన్నటువంటి బాణాలన్నీ వచ్చి గుచ్చుకుంటా ఉంటాయి. మొత్తం వానర సేన అంతా కూడా
వానర సేన మొత్తం ఈ బాణాలతో గాయాల పాలై మూర్చపోయి ఉంటారు. సీత జాడ తెలుసుకొని వచ్చినటువంటి హనుమంతుడు సైతం మూర్చపోతాడు. రామ లక్ష్మణులు సైతం మూర్చపోతారు. ఈ నాగాస్త్రం వల్ల మూర్చపోయినటువంటి వానర సైన్యాన్ని చూసి, రామ లక్ష్మణుల్ని చూసి ఇంద్రజిత్తు విజయం సాధించానని పొంగిపోతాడు. పొంగిపోయి లంకకి వెళ్తాడు అన్న దగ్గరికి, తండ్రి దగ్గరికి. రావణాసురుని దగ్గరికి వెళ్ళి, నేను విజయం సాధించాను, రామ లక్ష్మణుల్ని చంపేశాను, వానర సేనను మట్టు పెట్టాను, యుద్ధం ముగిసినట్టే అని చెప్పి గర్వంతో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు పోతాడు. పోయితే రావణుడు అంటాడు, మహా గొప్ప కార్యం చేసినావు కొడుక ఇంద్రజిత్త. అంతటి వీరులైనటువంటి రామలక్ష్మణుడు, అతిరథ మహారథులు ఉన్నటువంటి వానరసేన, వాళ్ళందరినీ ఒక్క నాగాస్త్రంతో మట్టి కరిపించి వచ్చేసావు. ఆ చనిపోయినటువంటి రామలక్ష్మణుల యొక్క శవాల్ని సీతమ్మకు చూపించండి. ఎందుకంటే ఇట్లా చెప్తే సీతమ్మ వారు నమ్మది. రామలక్ష్మణుల్ని మేము యుద్ధంలో చంపేశామంటే సీతమ్మ నమ్మది. కాబట్టి సీతమ్మకు వారి యొక్క శవాలు చూపించండి అని చెప్పి రావణుడు అంటాడు. అప్పుడు సీతమ్మ వారిని పుష్పక విమానం మీద తీసుకొచ్చి రామలక్ష్మణుల యొక్క శవాల్ని చూపిస్తుంటే సీతమ్మ వారు కన్నీరు మున్నీరైపోతుంది. ఎందుకంటే రామలక్ష్మణులు అక్కడ కనబడుతున్నారు ప్రత్యక్షంగా విగత జీవులుగా, ప్రాణం లేని జీవులుగా కనబడుతున్నారు ముందర. రావణుణ్ణి సంహరించి నన్ను సగర్వంగా తీసుకుపోతాడు రాముడు అని అనుకుంటే రామలక్ష్మణులకు ఈ దుస్థితి వచ్చనా, రామలక్ష్మణులు కాలం చేశారా అని చెప్పి సీతాదేవి బాధపడుతున్నటువంటి తరుణంలో త్రిజట అంది. మనం త్రిజట స్వప్నంలో చూసాం. అశోకవనంలో కాస్త కూస్తా సీతాదేవికి ఊరటనిచ్చి మంచి పలుకులు పలికినటువంటి రాక్షస స్త్రీ జాతి ఎవరైనా ఉన్నారంటే త్రిజట. అప్పుడు త్రిజట అంది, అమ్మా సీతాదేవి, నువ్వేమి బాధపడకు, భయపడకు, రామలక్ష్మణులకు ఏమీ కాలేదు, వాళ్ళు మూర్చపోయారంటే. ఇంద్రజిత్తు తండ్రితో ప్రగల్భాలు చెప్తున్నాడు, నేను రామలక్ష్మణుల్ని సంహరించాను, రామలక్ష్మణులు చావలేదమ్మా, ఇదంతా కూడా రాక్షసమాయ, వాళ్ళు కేవలం మూర్చపోయారు, తాత్కాలికం, నువ్వేమీ బాధపడకు అని చెప్పి సీతమ్మకు ధైర్యం చెప్తుంది త్రిజట. మెల్లగా మూర్చపోయినటువంటి స్థితి నుంచి మొట్టమొదటి రాముడు తేరుకుంటాడు. నాగాస్త్రం వల్ల మూర్చపోయినటువంటి స్థితి నుంచి రాముడు తేరుకొని అంతా చూస్తాడు, ఇలా ఒకసారి పరికించి చూస్తాడు. లక్ష్మణుడు కదలలేని స్థితిలో ఉన్నాడు, వానర సేనంతా కూడా మూర్చపోయి ఉంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు రామచంద్రుడు. అప్పుడు మెల్లమెల్లగా మూర్ఛ స్థితి నుంచి ఒక్కొక్క వీరుడు బయటకు వస్తూ ఉంటాడు. మూర్ఛ స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి వీరులందరినీ కూడా రామచంద్రుడు ఒక మాట అంటాడు. నాగాస్త్రం వల్ల తాత్కాలికంగా కలిగినటువంటి మూర్ఛ, ఇప్పుడు మనం చక్కెర వస్తున్నాయని పడిపోతే, లేకపోతే ఫిట్స్ వస్తున్నాయని చెప్పి పడిపోతే, తాళం కొద్ది చేతుల్లో పెడితే కొద్దిసేపు మనం ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో మనం తెలియకుండా ఉంటాం. తర్వాత మనము తెలివి వస్తుంది, ఏం జరుగుతుందో గమనిస్తాం. అలాంటి స్థితి నుంచి బయటపడతారు. అప్పుడు రాముడు అంటాడు, ఇవన్నీ నా వల్లనే కదా బాధలు, ఓ వానర సేనలాగా, సుగ్రీవ, హనుమంత, జాంబవంత, ఇదంతా నా వల్లనే కదా, మీరందరూ వెళ్ళిపోండి మీ రాజ్యం, ఇది దైవ నిర్ణయం. కాబట్టి నా ప్రియాతి ప్రేమైనటువంటి తమ్ముని సైతం నేను మూర్ఛ స్థితిలోకి తీసుకెళ్లాను అని చెప్పి రాముడు విభీషణ్ని సైతం అంటాడు, విభీషణ నువ్వు వెళ్ళిపో, వానరసేన మీరు వెళ్ళిపోండి, అనేది నాకేం సాయం చేయాల్సిన అవసరం లేదు, నా వల్ల మీరు ఇబ్బందులు పడకండి అని చెప్పి రాముడు ఒకంత నిరాశకు గురై అందరినీ వెనక్కి పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాముడు సైతం కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తా ఉన్నాడు తన యొక్క స్థితికి. బాధలు అనేటటువంటి మనుషులకే కాదు, దేవతలకు కూడా వస్తాయి. దేవతలకు సైతం కన్నీళ్ళు వస్తాయి. మరి దేవతలే కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనుషులమైనటువంటి మనం ఎంత? కాబట్టి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవడమే
ముఖ్యమైనటువంటిది. నాగాస్త్రం వల్ల పడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో రాముడు, జాంబవంతుడు, కొంతమంది తెలివి వస్తుంది, ఇంకా లక్ష్మణుని కూడా తెలివి రాలే. అటువంటి టైంలో ఏం చేయాలో పాలుపోక ఎక్కడ పొమ్మని చెప్తున్నటువంటి రామచంద్రుడు ఇలా వాళ్ళు దిగులుతో ఉన్న సమయంలోనే ఒక పెద్ద దుమారం గాలి అనేటటువంటిది అందులో నుంచి ఆ గాలిలో నుంచి ఆ సుడిగాలిలో నుంచి ఒక పెద్ద గరత్మంతుడు విచ్చేస్తున్నాడు వీళ్ళ వైపు. ఆ గరత్మంతుడు వీళ్ళ వైపు వచ్చి అక్కడ వివశులైనటువంటి స్పృహ లేకుండా పడి ఉన్నటువంటి వానర సైన్యాన్ని, లక్ష్మణుణ్ణి అందరినీ కూడా స్పృహలోకి తీసుకొచ్చి రామలక్ష్మణుల్ని 2 చేతులతో ఆ గరత్మంతుడు ఇలా నిమురుతున్నాడు. ఎట్లా గరత్మంతుడు నిమిరాడో గరత్మంతుడు ప్రవేశంతోనే నాగాస్త్రాలన్నీ కూడా మటుమాయమైపోయినాయి. ఎందుకంటే గరత్మంతునికి పాముకు పడిరాదు. గరత్మంతుడు ఉన్నది కదా పాము ఉండదు. పాము కనబడ్డదంటే గరత్మంతుడు వచ్చి తన యొక్క కాళ్ళతో అందుకొని పోయి పాముని చెట్టు పోయి తీసుకుపోయి తింటూ ఉంటాడు గరత్మంతుడు. మనం చూస్తాం అప్పుడప్పుడు. గరత్మంతుని రాకతో పాములన్నీ కూడా అదృశ్యమైపోయి రామచంద్రుల ఇద్దరిని కూడా గరత్మంతుడు 2 చేతులతో ఇలా స్పర్శించేసరికి వాళ్ళిద్దరికి పూర్తి ఆరోగ్యమైపోతుంది, గాయాలన్నీ మాయమైపోతాయి, ముందటి కంటే ఎక్కువ శక్తి వారికి వస్తుంది. అప్పుడు గరత్మంతుడు అంటాడు వందనం చేస్తూ, రామ, ఇప్పుడు మీకేం భయం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు పూర్వ శక్తి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ శక్తి ఉంది, కానీ జాగ్రత్తగా ఉండండి అని గరత్మంతుడు రాముడికి చెప్పి, నువ్వేం భయపడకు రామ, రావణ సంహారం చేసి సీతాదేవిని నువ్వు తీసుకొచ్చే ఈ యొక్క కార్యక్రమంలో నేను విజయం సాధిస్తావు, నీకు అడ్డంకి లేదు, కాబట్టి నిశ్చంతగా ఉండని చెప్పి గరత్మంతుడు చెప్పి ఎగిరిపోతాడు. ఆ విధంగా ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి నాగాస్త్రం యొక్క ప్రభావం గరత్మంతుడి రాకతో రామలక్ష్మణుల్ని, వానర సైన్యాన్ని అందరినీ కూడా కాపాడుతుంది. మళ్ళీ వానర సైనంతా కూడా రెట్టింపు ఉత్సాహంతో అయ్యో పోయాం, అయిపోయింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే అనేటటువంటి క్రమంలో గరత్మంతుడు వచ్చి చేసినటువంటి ఈ ఉపకారం వల్ల మళ్ళీ వాళ్ళంతా కూడా శక్తి పుంజుకొని గంతులు వేస్తూ గెంతుతూ రాక్షసుల మీదికి దాడి చేయడానికి సిద్ధమవుతున్నది వానర సేన అంతా కూడా. అంతలోనే రాక్షస జాతికి చెందినటువంటి ఒక రాక్షస వీరుడు, అతని పేరు ధూమ్రాక్షుడు. మనం రామాయణంలో సాధారణంగా ఇటువంటి పేర్లు అప్పుడప్పుడు అక్కడక్కడ వింటూ ఉంటాం. ధూమ్రాక్షుడు వానర సేన ముందుకు వచ్చాడు. వానర సేనని మట్టు పెట్టడానికి వస్తా ఉన్నాడు. ధూమ్రాక్షుడు అనేటటువంటి రాక్షస వీరుడు శివనాదాలు చేస్తూ పరవళ్ళు తొక్కుతూ చెట్లు పీకేస్తూ వస్తా ఉన్నాడు. అటువంటి ధూమ్రాక్షుడిని ఎదుర్కోవడానికి వానర సేన సిద్ధంగా ఉంది. వానర సేనని సంవరిస్తూ ముందుకు వస్తున్నటువంటి ఆ ధూమ్రాక్షుడిని హనుమంతుడు అడ్డగించింది. మహాబలశాలి, తన ఆకారాన్ని ఎంత ఎత్తుకు పడితే అంత ఎత్తుకు పెంచుకునేటటువంటి స్థాయి ఉన్నటువంటి హనుమంతుడు ఎదురుపడ్డాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేసిందంటే ఒక పెద్ద కొండని పెకిలించి, కొండ యొక్క శిఖరాన్ని పెకిలించి ధూమ్రాక్షుని మీదకి విసిరేయగానే ఆ గిరి యొక్క శిఖరం తగిలి ఆ గిరి కింద పడి, ఆ కొండ కింద పడి ధూమ్రాక్షుడు పచ్చడి అయిపోయాడు. పచ్చడి అంటే కారం. ఆ విధంగా ధూమ్రాక్షుడు చనిపోయాడు. ఇప్పుడు మనం దీంట్లో ఏం చూస్తున్నామంటే ఒక్కొక్క రాక్షస వీరుడు వస్తున్నాడు, వాళ్ళని ఎలా సంహరిస్తున్నారు అనేది మనం చూస్తాం. ధూమ్రాక్షుని మరణం అయిపోయింది. ఏదో వానర సేనాని మట్టు పెడతాని రావణుని దగ్గర ప్రగల్భాలు పలికి యుద్ధ భూమికి వచ్చాడు. వానర సేనని కొంత చంపేశాడు. కానీ హనుమంతుడు అడ్డుకొని పర్వతాన్ని పెకిలించి ధూమ్రాక్షుని మీదకి విసిరేసి అతలాకుతలం చేసి అతన్ని మట్టు పెట్టేశాడు హనుమంతుడు. ఒక రాక్షస వీరుని యొక్క వధ జరిగింది. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకో రాక్షస వీరుడు వస్తున్నాడు. ఇప్పుడు ఒక రాక్షస వీరుడు వస్తూ ఉంటే ఆ రాక్షస వీరుని వెనకాల అనేక మంది రాక్షస పరివారం ఉంటుంది, చిన్న చిన్న భటులు, వాళ్ళు వీళ్ళు.
ఎప్పుడైతే ఆ రాక్షస వీరుడు ఉంటాడో, బ్రతికుంటాడో, అప్పటి వరకు ఆ రాక్షస పరివారం అంతా కూడా చిన్న చిన్న భటులు వాళ్ళు వీళ్ళు ఆ వీరుని వెనకాల ఉంటారు. ఆ వీరుడే చచ్చిపోయింది అనుకో, వీళ్ళంతా పరిగెత్తారు. ఆ విధంగా వీరుడు హనుమంతుడు ఆ వీరుని రాక్షస వీరుని చంపేయగానే అతని వెనకాల ఉన్నటువంటి పరివారం అంతా కూడా లంకకు పరిగెత్తిపోయారు. తర్వాత వస్తున్నటువంటి రాక్షస వీరుడు వజ్రదంష్టుడు. వజ్రదంష్టుడు అనేటటువంటి రాక్షస వీరుడు అతను వస్తున్నాడు. రావణునికి తెలిసింది మొట్టమొదటి పోయినటువంటి రాక్షస వీరుడు పోయాడని చెప్పేసి మళ్ళా వజ్రదంతుడిని పంపుతున్నాడు. వజ్రదంతుడిని పంపినప్పుడు ఇతడు రెట్టింపు ఉత్సాహంతో వానర వీరుల్ని మట్టు పెట్టగలననేటటువంటి నమ్మకంతో వస్తా ఉన్నాడు. వానర వీరులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎదురు బదురు అయిన చాలా మంది వానరుల్ని చంపేశాడు వజ్రదంతుడు. అప్పుడు వజ్రదంతుడి మీదకి అంగదుడు కలియబడ్డాడు. అంగదుడు ముందుకొచ్చి వజ్రదంతుడిని ఎదుర్కొని ముష్టి యుద్ధం చేశాడు. ముష్టి యుద్ధం అంటే చేతులతో కుమ్ముకోవడం, చేతులతో యుద్ధం చేయడం. ఆయుధాలు ఏవి ధరించకుండా చేతులతో చేసేటటువంటి యుద్ధాన్ని ముష్టి యుద్ధం అంటారు. ఆ విధంగా అంగదుడు వజ్రదంతుడు ఘోరంగా ముష్టి యుద్ధం చేశాడు. చివరికి అంగదుడు వజ్రదంతుని యొక్క తల నరికేసేశాడు. వజ్రదంతుని తల నరికేసరికి అంగదుడు మిగతా రాక్షసులందరూ కూడా భయంతో లంకలోకి పరుగులు తీశారు. ఈ విధంగా రాక్షస రెండో వీరుని హంతం కూడా అయిపోయింది యుద్ధంలో. ఒక రాక్షస వీరుని హనుమంతుడు సంహరిస్తే రెండవ రాక్షస వీరుని అంగదుడు సంహరించాడు. ఆ తర్వాత ఇంకొక వీరుడు, ఈ సమాచారం రావణునికి వెళ్ళింది. వజ్రదంతుడు కూడా స్వర్గస్థుడైండు, ఆయన కూడా యుద్ధంలో ఓడిపోయిండు. అంగదుడు అనేటటువంటి మహావీరుడు మట్టి కరిపించిండు అనేసరికి అప్పుడు అకంపనుడు అనేటటువంటి రాక్షస వీరుడిని పిలుస్తాడు. అకంపన, వాళ్ళిద్దరు స్వర్గస్థులైండ్రు. నాయన నువ్వు వెళ్ళి వానర సేనని ఎదుర్కొని ఆ వానర సేనని మట్టు పెట్టిరా అని చెప్పి అకంపుణ్ణి పంపిస్తాడు రావణాసురుడు. ఇతడు మహావీరుడు, సముద్రం లాంటి సేన తీసుకొని వస్తాడు. అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు ఈ అకంపనుడు. వానరులు రాక్షసులు తీసుకోకుండా ఒకరికొకరు తీసుకోకుండా భీకర యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళ అన్నట్టు. ఆ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం సాగుతున్నప్పుడు అకంపనుడు తను బాణాలు వేస్తున్నాడు. రాక్షసుడు బాణాలు వేస్తున్నాడు వానరుల మీద. అకంపనుడు వేస్తున్నటువంటి బాణాలని తట్టుకోలేక వానరులు నేలరాలుతున్నారు. దీన్ని నిలువరించడానికి హనుమంతుడు వచ్చాడు. ఈ యొక్క యుద్ధంలో హనుమంతుడే ముఖ్య పాత్ర. హనుమంతుడు అనేటటువంటి బలశాలి లేకుండా ఉంటే రావణ సంహారం కాకపోయేదేమో అని మనకు అనిపిస్తుంది. హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు అతన్ని నిలువరించిండు. అకంపనుడిని నిలువరించి ఒక మహావృక్షాన్ని పెరిగి, మనం నేల మీద ఉన్నటువంటి ఒక గడ్డి పోసని ఎట్లయితే పీక్తామో ఒక చెట్టుని మహావృక్షాన్ని అట్లా వీకేస్తాడు హనుమంతుడు. ఒక మహావృక్షాన్ని పెలికించి అకంపనుని మీదికి విసిరేసాడు హనుమంతుడు. అప్పుడు అకంపనుడు చూర్ణం అయిపోయాడు. చూర్ణం అంటే నశం అయిపోయాడు. ఆ విధంగా అకంపనుని యొక్క మరణం కూడా జరిగిన తర్వాత సాగరం లాంటి సేనను తీసుకుని వచ్చినటువంటి అకంపనుడు మరణిస్తే ఆ సేనంతా కూడా భయంతో లంకలోకి పరుగులు తీసింది. ఆ విధంగా అకంపనుని మరణం కూడా జరిగింది. అప్పుడు ఏం చేయాలి? పోయిన వీరులందరూ పోయినట్టే మరణిస్తా ఉన్నారు, యుద్ధంలో విజయం అనేటటువంటి మాటే లేదు అని రావణుడు దిగులు పడుతూ ఉన్న సమయంలో అప్పుడు రావణ సేనకు నాయకత్వం వహిస్తున్నటువంటి సేనాధిపతి ప్రహస్తుడు, నిన్న మనం చెప్పుకున్నాం. ప్రహస్తుని పిలిచాడు రావణుడు. ప్రహస్తన, ఇది పరిస్థితి అంటే ప్రహస్తుడు నేను వెళ్తానన్నాడు. ప్రహస్తుడు కాస్త మంచోడు. విభీషణునికి ఉన్నటువంటి లక్షణాలు ప్రహస్తునికి కూడా ఉన్నాయి. రావణుడు యుద్ధం గురించి మంతనాలు జరిపినప్పుడు, అన్నా రావణ, సీతాదేవిని వెనక్కిచ్చేసేయు, యుద్ధం చేయకు అని మంచి మాటలు చెప్పినటువంటి విభీషణుణ్ణి సమర్థించినటువంటి వాళ్ళల్లో ఈ ప్రహస్తుడు కూడా ఒక.
ఇప్పుడు ప్రహస్తుడు యుద్ధానికి పోతాడు. రావణుడు చేసేది ఇష్టం లేకపోయినా, రావణుడు చేసేది నచ్చకపోయినా ప్రహస్తుడు ఎందుకు రావణుడిని సమర్థిస్తూ ఉంటాడంటే, రావణుడు ప్రహస్తనుణ్ణి చాలా బాగా చూసుకునేవాడు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే, మహాభారతంలో దుర్యోధనుడు చేసేటటువంటి ఏ పని కూడా కర్ణుడికి నచ్చేది కాదు. కానీ దుర్యోధనుని ఒక మాట కూడా అనకపోతుంది. ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి నిండు సభలో వివస్త్రను చేసిన కర్ణుడు మాట్లాడలేదు, స్నేహితుడికి సపోర్ట్ చేశాడు. ఎందుకు? దుర్యోధనుడు కర్ణుని ఆ విధంగా చూసిండు కాబట్టి. స్నేహితుడు మంచి చేసినా చెడు చేసినా సపోర్ట్ చేసిండు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చచ్చిపోయాడు. ఇక్కడ ప్రహస్తుని పరిస్థితి కూడా అదే. రావణాసుని యొక్క విధానాలు నచ్చడంలే, రావణుని గుణము నచ్చడంలే, పరశ్రీని కాంక్షించడము నచ్చడం లేదు. కానీ రావణుడు ప్రహస్తునికి చేసినటువంటి సాయం వల్ల రావణునికి మేలు చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఆ విధంగా ప్రహస్తుడు యుద్ధోన్ముఖుడై యుద్ధానికి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రహస్తంతో చాలా మంది వీరులు వచ్చారు. ఒక్కొక్క వీరుడు చనిపోతా ఉన్నాడు. చివరికి ప్రహస్తుడి అంతం ఎవరి వల్ల జరుగుతుందంటే, వానర సేన యొక్క సేనాధిపతి, అతని పేరు నేను నిన్న మీకు చెప్పాను, గుర్తుందా ఎవరికన్నా? నలుడు వారధి నిర్మిస్తే నలుడితో పాటు చిన్నప్పుడు అల్లరి చేసినటువంటి వాడు నీలుడు వానర సేన యొక్క సైన్యాధిపతి. ప్రహస్తుడేమో రాక్షస సేన యొక్క సైన్యాధిపతి. సైన్యాధిపతి వర్సెస్ సైన్యాధిపతితో కొట్లాడతారు. ఇప్పుడు నీలుడు ప్రహస్తుని ఎదుర్కొన్నాడు. భీకరంగా యుద్ధం జరుగుతోంది. దేవతలు ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. పైనుంచి ఆకాశం అంతా కూడా ఇట్లా ఒక గంభీరమైనటువంటి వాతావరణంతో నిండిపోయి ఉంది. ఈ యుద్ధం ఎలా ముగుస్తుంది, నీలుడు పోతాడా ప్రహస్తుడు పోతాడా అనేటటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఒక మదమెక్కినటువంటి ఏనుగులు ఒకదానికొకటి ఎట్లా ఢీకొంటాయో ప్రహస్తుడు నీలుడు ఆ విధంగా ఢీకొంటున్నారు. మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం. లాస్ట్ బాల్ కు ఒక 4 రన్లు 6 రన్లు కావాలంటే మనం టీవీకి ఎట్లా అతుక్కపోయి చూస్తూ ఉంటాం. మన టెన్షన్ ఏ విధంగా ఉంటుంది, బీపీ నార్మల్ కంటే ఒక 5-10% ఎక్కువ ఉంటుంది. అట్లా ఈ యుద్ధంలో కూడా ఇలా జరుగుతా ఉంది. ఎవరు ఓడిపోతారు ఇక్కడ? ప్రహస్తుడు పోతాడా నీలుడు పోతాడా? కానీ ఈక్వేషన్ ఏంటిదంటే, సమీకరణం ఏంటిదంటే, ధర్మం గెలవాలి, అధర్మం పోవాలి. అప్పుడు నీలుడు గెలవాలి, ఇక్కడ ప్రహస్తుడు పోవాలి. నీలుడు ఏం చేశాడంటే, ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆకాశం పైన ఎగిరి, చాలా ఎత్తుకు ఎగిరి ఆ బండరాయితో ప్రహస్తుని యొక్క తల మీద కొడతాడు. అప్పుడు ప్రహస్తుడి యొక్క తల ముక్కలై మరణిస్తాడు. ఆ విధంగా నీలుడు ప్రహస్తుని యొక్క అంతం చేసేస్తాడు. మిగతా రాక్షస గణమంతా లంకలోకి పారిపోయింది. లంకలోనికి పారిపోయినటువంటి రాక్షస గణమంతా రావణునికి సమాచారం ఇచ్చేశారు. అయ్యా, ప్రహస్తుడు కూడా హరి. రావణుడు గంభీరుడైపోయాడు. ఎలా ఈ వానర సేనను ఎదుర్కొనేది ఎలా? నేను ఇంత బలశాలి అయినటువంటి వరప్రసాదుల్ని, నేను శివుని యొక్క అంశను, ఎన్నో యుద్ధాలు చేసిన, ముల్లోకాల్ని అల్లకల్లోలం చేసిన, కేవలం ఈ నరులు వానరుల్ని నేను సంహరించలేకపోతున్నానే, ఓడించలేకపోతున్నానే అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇక లాభం లేదనుకొని రావణుడు ఏం చేసిందంటే, ఇక వాళ్ళు వీళ్ళు కాదుగా, నేనే వెళ్ళాలి యుద్ధరంగానికి అని చెప్పి రావణుడు సంసిద్ధమైంది యుద్ధానికి రావడానికి. మంది మార్బలం, మామూలు వీరుడు వస్తున్నాడు అంటేనే ఎంతో మంది వస్తారు. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటేనే అతని వెనకాల ఎన్నో కార్లు జీపులు అవి అన్నీ వస్తుంటాయి. మరి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే ఎట్లా రావాలి? బ్రహ్మాండమైనటువంటి మంది మార్బలంతో వస్తాడు. అలాంటి రావణాసురుడు యుద్ధ భూమికి పోతున్నాడు. యుద్ధ వీరులందరూ, రాక్షస యుద్ధ వీరులందరూ కూడా రావణెంబడి కదిలి వస్తున్నాడు. ఇంద్రజిత్తు, మహోదరుడు, పిశాచుడు, త్రిశరుడు, కుంభుడు, నరహంతకుడు రావణుని వెంబడి ప్రయాణం సాగిస్తున్నాడు.
వీళ్ళంతా యుద్ధ వీరులు రావణి వెంట నడిచారు. రావణుడు తన యొక్క రథంలో కూర్చొని 1000 కాంతుల బాణంలాగా వెలిగిపోతూ, బాణుడు అంటే సూర్యుడు, ఒక సూర్యకాంతికే మనం ఇట్లా అవుతున్నాం. 1000 సూర్యుని కాంతులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో అంత ప్రభావవంతమైన కాంతితో రావణుడు వస్తూ ఉన్నాడు రథమికి, యుద్ధ భూమికి. రావణుడు వస్తూ ఉంటే రావణుని యొక్క తేజస్సును చూసి, ఆహా రావణ ఏమి నీ తేజస్సు! రాముడు సైతం ఆశ్చర్యపోయాడు. రథంలో ఉన్నటువంటి రావణుని చూసి రాముడు సైతం ఆశ్చర్యపోయాడు. రావణ ఏమి నీ తేజస్సు! నువ్వు రాక్షసుడు అయిండొచ్చు, నీ జాతి రాక్షసి జాతి అయిండొచ్చు, నీ తేజస్సు చూడతరమా? కానీ నీ యొక్క దుర్గుణాల వల్ల, నీకున్నటువంటి అవలక్షణాల వల్ల నీ మరణం సత్యం అని రాముడు అనుకొని రాముడు కూడా ధనస్సు ఎక్కువ పెట్టాడు రావణుని మీద. రావణులు ఎదురు బదురు పడ్డారు. యుద్ధం స్టార్ట్ అయింది. కాలనాగు లాంటి బాణాలతో వానర సైన్యాన్ని చిందర వందర చేస్తున్నాడు రావణుడు. వచ్చినోడు మామూలుడు కాదు రావణుడు. వజ్రం లాంటి పదునైనటువంటి బాణాలతో వానర సేన మీద విరుచుకుపడుతున్నాడు రావణుడు. వానరులంతా కూడా అయ్యో రామచంద్ర అని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కులకు పారిపోతా ఉన్నారు. అప్పుడు హనుమంతుడు వచ్చాడు రావణుడి దగ్గర. ఒక్కసారి హనుమంతుడు ఏం చేశాడంటే అరచేతితో రావణుని మీద ఒక గుద్దిండు. రావణుడు సైతం రక్తం కక్కిండు. వెంటనే రావణుడు ఏం చేసిండు, ఒక పిడికిలి బిగించి హనుమంతుడిని గుద్దిండు. హనుమంతుడు రక్తం కక్కిండు. సాధారణంగా హనుమంతుడు రక్తం కక్కిండంటే అతను మహావీరుడే ఉండాలి. హనుమంతుడిని కట్టేసి అంత కుట్టే అంత దమ్ము ఎవరికి లేదు. మరి అక్కడ బలమైనటువంటి రావణాసురుడు, వాళ్ళిద్దరు ఒకరినొకరు గుద్దుకుంటే 2 రక్తాలు కక్కారు. ఆ విధంగా యుద్ధం బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ నీలుడు సైన్యాధిపతి ఉన్నాడు కదా, నీలుడు రావణుని చికాకు పరుస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం మీద కాన్సన్ట్రేట్. ఇప్పుడు నేనున్నా ప్రవచనం చేస్తున్నా, నా ప్రవచనం డిస్టర్బ్ చేయాలని ఎవరన్నా నన్ను గెలుపుతూ ఉంటే నేను డిస్టర్బ్ అయిపోతా. అలాగే రావణాసురుడు ఏకాగ్రతతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, వానర సేనని చిన్నాభిన్నం చేస్తున్నాడు కాబట్టి రావణుని యొక్క ఏకాగ్రత యుద్ధం మీద ఉండకూడదని చెప్పేసి నీలుడు ప్రయత్నం చేస్తున్నాడు. రావణుడు ఏం చేశాడు, అప్పుడు అగ్నిదేవునికి సంబంధించినటువంటి ఒక అస్త్రాన్ని తీసి నీలుడి మీదకి ప్రయోగించాడు. కానీ ఆ అగ్నికి సంబంధించినటువంటి అస్త్రం నీలుడిని ఏమీ చేయలేదు. ఎందుకంటే నీలుడు అనేటటువంటి వాడు అగ్నిపుత్రుడు కాబట్టి అతనికి అగ్ని యొక్క సపోర్ట్ ఉంటుంది. రావణుడు వేసినటువంటి ఆ అస్త్రం వల్ల నీలునికి ఏమీ కాలేదు. దాని ఆగ్నేయాస్త్రము అంటాం. అటువంటి ఆగ్నేయాస్త్రం నీలుని ఏమీ చేయలేదు, సమరించలేకపోయింది. లక్ష్మణుడు రావణునికి బాణాలతో కొడతా ఉన్నాడు. బాణాలతో కొడతా ఉన్నాడు. రావణుని యొక్క ధనస్సు విరిగిపోయింది. లక్ష్మణుడు వేసిన బాణంతో రావణుని యొక్క ధనస్సు విరిగిపోయింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అటువైపు రాక్షస రాజు అయినటువంటి రావణుడు ఒక్కడే ఉన్నాడు, ఇటువైపు రాముడు బాణాలు వేస్తున్నాడు, లక్ష్మణుడు వేస్తున్నాడు, నీలుడు తికమక పెడుతున్నాడు, హనుమంతుడు పెడుతున్నాడు. ఇంతమందితో యుద్ధం చేస్తున్నాడు రావణాసురుడు. కాబట్టి లక్ష్మణుడు వేసినటువంటి బాణానికి రావణుని యొక్క ధనస్సు విరిగిపోయింది. అప్పుడు ఒక శక్తిని ప్రయోగించిండు రావణుడు. ఎవరి మీద? లక్ష్మణుడి మీద. ఒక శక్తిని ప్రయోగించేసరికి ఆ శక్తితో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయాడు. లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగానే లక్ష్మణుడిని ఎత్తి తీసుకుపోవాలి లంకకు అనుకున్నాడు రావణాసురుడు. కానీ అది సాధ్యం కాలేదు. అప్పుడు వెంటనే హనుమంతుడు ఏం చేసిందంటే లక్ష్మణుని ఎత్తుకొని రాముని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. హనుమంతుడు మళ్ళీ రావణునితో ముష్టి యుద్ధం ప్రారంభించాడు. గుద్దులు గుద్దాడు. అటువంటి పోరులో శరాఘాతం శరాఘాతం అంటే పెద్ద దెబ్బ తగలం. ఇక రావణుడు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రావణుడు యుద్ధం చేయలేకపోయాడు.
దీన్ని ఏమంటారంటే రామాయణంలో రావణుని యొక్క భంగం, అతని యొక్క పరాక్రమ భంగం. ఏదో నేను పరాక్రమవంతుణ్ణి చింపేస్తాను, దంచేస్తాను, యుద్ధరంగానికి వచ్చాడు. కానీ ఇక్కడ లక్ష్మణుడు మూర్చపోయిన తర్వాత హనుమంతుడు వచ్చాడు. హనుమంతుని భుజాల మీద రాముడు ఉన్నాడు. హనుమంతుని భుజాల మీద రాముడు ఎక్కి రావణుని మీదుగా బాణాలు సంధిస్తున్నాడు. అప్పుడు రావణుని యొక్క రథము, గుర్రాలు, ఛత్రము, ధ్వజము అన్ని పడిపోయినాయి. యుద్ధం చేయలేక సిగ్గుతో రావణుడు వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటున్నాం. కానీ రాముడు విడిచిపెట్టాడు. రాముడు తలుచుకుంటే రావణుని అక్కడనే అంతం చేసేవాడు, కానీ అంతం చేయలేదు. మొత్తం రథం విరిగిపోయి, ధనస్సు విరిగిపోయి, గుర్రాలు పోయి, స్తంభం పోయి, అన్ని పోయి నిలబడ్డటువంటి రావణుణ్ణి రాముడు అన్నాడు, ఓ రావణ, వెళ్ళు నీ మందిరానికి, విశ్రాంతి తీసుకో, మళ్ళా రేపురా నీ మంది మార్బలాన్ని తీసుకొని తర్వాత చూసుకుందాం అని రాముడు ప్రాణభిక్ష పెట్టి పంపించేశాడు రావణుడు. రావణునికి అది ఇంకా పెద్ద అవమానం. యుద్ధం చేసి చచ్చిపోతే పురాయిస్తుండే, ఒక నరుని చేతిలో ప్రాణభిక్ష తీసుకొని లంకకు వెళ్ళడం అంత అవమానం ఇంకేమైనా ఉందా అని చెప్పి బాధపడుతూ లంకకు పోయి విచారంగా కూర్చొని మెల్లగా తన యొక్క రాక్షస పరివారానికి ఏం చెప్పిండంటే, నా తమ్ముడైనటువంటి కుంభకర్ణుని లేకుండ్రి అని. కుంభకర్ణుని గురించి రామాయణంలో మనం చాలా సార్లు విన్నాం. అతడు 6 నెలలు వండుకుంటాడట, 6 నెలలు మెలుకొని ఉంటాడట. అతడు తినే తిండి, తాగే మధువు, అంటే పానీయాలు చూస్తే వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కుంటాలు తినేస్తా ఉంటాడు. మరి కుంభకర్ణుడు నిద్రపోయి ఉన్నాడు. కుంభకర్ణుడు మహావీరుడు. అతన్ని లేపితే వానర సేనను ఎదుర్కొని రామలక్ష్మణుల యొక్క అంతం చేసి ఈ యుద్ధాన్ని ముగిస్తాడు అని రావణుడు భావించి కుంభకర్ణుని లేపమని చెప్పి తన రాక్షస పరివారానికి సమాచారం అందిస్తాడు. అప్పుడు రాక్షస పరివారం అంతా కూడా కుంభకర్ణుని లేపడానికి వెళ్తారు. సంపూర్ణ రామాయణం అనేటటువంటి సినిమా మనం చూస్తే ఆ సినిమాలో ఆ సీన్ లో భలే చూపిస్తాడు. రావణుడు గాఢ నిద్రలో, కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉంటాడు. ఈ రాక్షస పరివారం అంతా పోయి శూలాలతోని పొడుస్తూ, పెద్ద పెద్ద దప్పులు మోగిస్తూ, ఏనుగులతో గీంకరిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప నిద్ర నుంచి మేల్కోడు. ఆ విధంగా కుంభకర్ణుని లేపడానికి నానా తంటాలు పడి, ఏనుగులతో తొక్కించి, పెద్ద పెద్ద డప్పులు మోగించి, అనేక రకాల ప్రయత్నాలు చేసి కుంభకర్ణుని నిద్ర లేపుతారు రాక్షస పరివారం. కుంభకర్ణుడు నిద్ర లేచి లేవగానే అతనికి ఆహారం కావాలి, ఎందుకంటే అన్ని రోజులు పడుకొని ఉంటాడు కాబట్టి. మాంసాహారం భుజించాడు, మధువు సేవించాడు. నన్ను ఎందుకు లేపారని అడిగాడు. అప్పుడు అసలు విషయం రాక్షస పరివారం అంతా కూడా కుంభకర్ణుడు చెప్తారు, ఈ విధంగా అక్కడ యుద్ధం జరుగుతుంది బాబు, నువ్వేమో ఇక్కడ మంచిగా పుష్టిగా నిద్రపోతా ఉన్నావు, నేను లేపడానికి నేను దచ్చినాం. రావణాసురుడు పోయి పరాభావం చెంది ప్రాణం దక్కించుకొని వచ్చిండు, నేను లేపమన్నాడు, మేము లేపినాం, ఇది పరిస్థితి, ఇది విషయం అని చెప్పగానే కుంభకర్ణుడు మెల్లగా రావణుడి దగ్గరికి వెళ్తాడు. కుంభకర్ణుడు నడిచి వస్తుంటేనే భూమి అంతా ఇట్లా కదిలినట్టు ఉంటది. కుంభకర్ణుని ఇప్పుడు మనం నడుస్తుంటే మన పాదాల కింద ఒక చీమ దోమ పడి ఎట్లా నలిగిపోతుందో మనుషులు ఆ విధంగా నలిగిపోతూ ఉంటారు. కుంభకర్ణుడు ఒక పర్వతం నడిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు కుంభకర్ణుడు. రావణుడు కుంభకర్ణుడికి అసలు విషయం వివరిస్తాడు. కుంభకర్ణ, నిన్ను నిద్రలేపినటువంటి కారణం ఏంటిదంటే ఓ గిదయ్య ఈ విధంగా ఉంది. కుంభకర్ణుడు అతని ఆకారం అలా ఉంటుంది, అతని ఆహారపు అలవాట్లు అలా ఉంటాయి, కానీ మనిషి చాలా మంచోడే. విభీషణుడు ఏ విధంగా అన్నకు హితబోధ చేశాడో ఇప్పుడు కూడా కుంభకర్ణుడు అంటాడు, సోదర ప్రేమతోనే అంటాడు, అలా నువ్వు తప్పు పని చేసినావు రావణా, ఇంత కథ పెంచుకున్నావు, సీతాదేవిని ఎందుకు తెచ్చుకున్నావు, అవసరమే లేకుండే, చూడు యాడికి వచ్చిందో వ్యవహారం అంతా అని చెప్పి సోదర ప్రేమతో అన్నను మందలిస్తాడు. అయినా నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, నేను వెళ్ళి యుద్ధ భూమికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్ది వస్తా, యుద్ధాన్ని అంతం చేసి వస్తా, నువ్వు నిశ్చంతగా ఉండని చెప్పి అన్నకు భరోసా ఇచ్చి యుద్ధ భూమికి బయలుదేరుతాడు కుంభకర్ణుడు.
ఇక కుంభకర్ణుడు యుద్ధానికి వస్తున్నాడని విభీషణుని యొక్క దూతల వల్ల రాముల వారు తెలుసుకున్నారు. విభీషణుడు చెప్పిండు, అయ్యా రామచంద్ర, కుంభకర్ణుడు యుద్ధ భూమికి వస్తున్నాడంటే అది మామూలు యుద్ధం ఉండదు, మహావీరుడు అతడు, అతన్ని ఎదుర్కోవాలంటే చాలా శక్తి సామర్థ్యాలు కావాలి, కాబట్టి చాలా జాగ్రత్త రామా అని సమాచారం మొదలై రాముడికి అంది. నేను ప్రవచనం ప్రారంభంలో చెప్పాను, ఏదైనా సమస్య వస్తుందని ముందుగానే తెలిస్తే మనం దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకుంటాం. ఆయన వస్తున్నదంటే గొడుగు పట్టుకుంటాం. అట్లాగే విభీషణుని యొక్క మెసెంజర్స్ వల్ల, చారుల వల్ల వచ్చినటువంటి సమాచారంతో రాముడు అలర్ట్ అయ్యాడు, జాగ్రత్త పడ్డాడు. కుంభకర్ణుని ఎలా ఎదుర్కోవాలనేటది. కుంభకర్ణుడు తన పరివారంతో, రాక్షస పరివారంతో యుద్ధ భూమికి వచ్చాడు. వానర సైన్యాన్ని తినేస్తున్నాడు, మనుషుల్ని తినేస్తాడు కదా, పుట్నాలు తినేట వానర సైన్యాన్ని పుట్నాలు తిన్నట్టు తినేస్తున్నాడు, నమిలేస్తున్నాడు, మింగేస్తున్నాడు. వానర సైన్యాన్ని నలుదిక్కులకు పారద్రోలుతున్నాడు. ఆ మహా ఆకారాన్ని చూసినటువంటి వానర సైన్యం, ఇదేం ఆకారంలో నాయన, ఈయనతోనే యుద్ధం చేసేది, అసలు బతకగలమా ఇలాంటి మనుషులతో యుద్ధం చేసి అని చెప్పి నలుదిక్కులకు పారిపోతా ఉన్నారు. అతని అడుగు తీసి అడుగు వేస్తే ఆ అడుగు కింద నలిగిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి కుంభకర్ణుని యొక్క చేతో కాలో ఏలో పట్టుకుందామని అనుకుంటే ఇట్లా చేతో విదిలిస్తే చాలు ఆడు మూర్చపోతున్నాడు. అక్కడే అంతటి బలంతో యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాడు కుంభకర్ణుడు. మళ్ళీ హనుమంతుడే రావాలి. హనుమంతుడు వచ్చాడు, ఒక దెబ్బ సరిచిండు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు సైతం రక్తం కక్కున్నాడు. ఇక్కడ హనుమంతుడి యొక్క బలాన్ని శ్లాఘించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. కుంభకర్ణుడిని కూడా రక్తం కక్కించేశాడు. అప్పుడు కుంభకర్ణుడు ఏం చేసిందంటే తన దగ్గర ఒక శూలం ఉంటుంది. ఆ శూలంతో హనుమంతుడి మీదకి ఒక పోటు పొడిచిండు. ఆ శూలం పోటుకు హనుమంతుడు కూడా రక్తం కక్కాడు. ఇద్దరు భీకరంగా పోరాడుతున్నారు. ఆ శూలాన్ని అడ్డుకోవాలి. అప్పుడు సుగ్రీవుడు వచ్చిండు, తన మోకాల్ని అడ్డుపెట్టి ఆ శూలాన్ని వీర్చేశాడు సుగ్రీవుడు. ఆ విధంగా యుద్ధం కొనసాగుతూ ఉంది. కుంభకర్ణుని ఎలా సంహరించాలి, ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ వానర గణమంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అవి ఇవి ఏ దొరుకుతావి పీక్కుంటా కుంభకర్ణుని మీదకి విసిరేస్తున్నారు. మన మీద ఒక ఈగ వాలితే ఎలా దొలిపేస్తామో, మట్టి అంటితే ఎలా దొలిపేస్తామో అంత పెద్ద చెట్లని, పర్వతాల్ని ఇట్లా దొలిపేస్తున్నాడు కుంభకర్ణుడు. ఆ విధంగా వస్తున్నాడు. సుగ్రీవుడు ఎలాగైనా కుంభకర్ణుని అంతం చేయాలన్న ఉద్దేశం కొద్దీ పర్వతాన్ని సైతం ఎత్తుకుని కుంభకర్ణుని మీదికి విసిరే క్రమంలో సుగ్రీవుని పట్టుకుంటాడు కుంభకర్ణుడు. పట్టుకొని అతని లంకకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక లంకకు పోతే సుగ్రీవునికి మరణమే. కుంభకర్ణుని చేతుల్లో నుంచి నయాన్నో భయాన్నో తప్పించుకొని సుగ్రీవుడు మళ్ళీ వానర సేన మధ్యలోకి వచ్చేస్తాడు. ఆ విధంగా యుద్ధం కొనసాగుతా ఉంది. ఇక మరి కుంభకర్ణుని ఎలా చంపాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామలక్ష్మణులు వచ్చారు, బాణాలు వేస్తా ఉన్నారు. వాలిని సంహరించినటువంటి రాముడి బాణం కూడా కుంభకర్ణుని మీద ఏం పనిచేస్తుంది. లక్ష్మణుని బాణాలు కూడా కుంభకర్ణుని మీద ఏం పనిచేస్తలేవు. అప్పుడు రాముడు ఆలోచించండి, కుంభకర్ణుని ఇక్కడ ఆపకపోతే రావణ సంహారం జరగదు, రావణుడు బతికిపోతాడు, యుద్ధం ఈయనే ముగుస్తుంది. కాబట్టి కుంభకర్ణుని యొక్క అంతం చేయాలి. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే వాయువ్యాస్త్రం తీస్తాడు. వాయుదేవునితో వచ్చినటువంటి అస్త్రం. ఈ వీరుల దగ్గర రాముడు, ఈ రామాయణంలో రాముడి దగ్గర కానీ, మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు వీళ్ళ దగ్గర కానీ ఈ అస్త్రాలు అనేటటువంటి దేవతలు ప్రసాదించినట్లు. వాళ్ళు చేతు ఇలా చాచి మంత్రోచ్చారణ చేయగానే అస్త్రం చేతిలోకి వస్తుంది, దానికి బలం వస్తుంది, దాని శత్రువు మీదకి వదులుతారు. మిగతా బాణాలన్నీ మామూలు బాణాలే, అవి శస్త్రాలే. శస్త్రాలు వేరు, అస్త్రాలు వేరు. ఆ విధంగా రాముడు ఇక మామూలు బాణాలతో ఈ కుంభకర్ణుడు చావడు అని చెప్పి వాయువ్యాస్త్రం తీసి
కుంభకర్ణుని మీదకి వదిలాడు. ఈ వాయుగాస్త్రంతో కుంభకర్ణుని యొక్క 2 చేతులు విరిగిపోయాయి, ఒక పీడ పోయింది. 2వ అస్త్రాన్ని తీశాడు రాముడు, మహిమాన్విత అస్త్రం. ఈ మహిమాన్విత అస్త్రాన్ని ఎక్కుపెట్టి కుంభకర్ణుని మీదకి వదిలాడు. అతని యొక్క 2 తొడలు, కాళ్ళు విరిగిపోయాయి. మొండమే మిగిలి, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి. అయినా కుంభకర్ణుడు మహావీరుడు. ఈ వీరులకు ఏంటిదంటే పానం మీద లెక్క ఉండదు, శత్రువుని చంపడమే ఎలాగైనా సరే. చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, అయినా నోరు తెరుచుకొని వానరసేన మీదకి వస్తున్నాడు, పెద్ద శరీరం పెట్టుకొని. అయినా ఇంకా వస్తున్నాడు, వానరసేనని సంహరిస్తాడేమో అని చెప్పి రాముడు భయపడి ఇంకొక అస్త్రం తీశాడు. దాని పేరు ఐంద్రాస్త్రం. వాయువాస్త్రం ఒకటి చేతులు తీసేసింది, మహిమాన్విత అస్త్రం ఒకటి కాళ్ళు తీసేసింది. ఇప్పుడు పానం తీయాలంటే ఐంద్రాస్త్రం తీసిండు. ఐంద్రాస్త్రం తీసి కుంభకర్ణుని మీదకి వదిలాడు. అప్పుడు కుంభకర్ణుని ఛేదించినటువంటి ఐంద్రాస్త్రం కుంభకర్ణుని మృత్యుకు కారణమైంది. భారీ కాయం, పర్వతం అంతా ఎత్తున్నాడు. అతడు ప్రాణాలు వదులుతూ ఇట్లా కింద పడిపోతా ఉన్నాడు. అక్కడంతా వానర సైన్యం ఉన్నది ముందు. అతడు పడిపోయినప్పుడు అతని శరీరం కింద పడిపోయి ఎంతో మంది వానర సైన్యం చచ్చిపోయాడు. ఆ విధంగా పోతూ ప్రాణాలు వదులుతూ కూడా ఎంతో మంది వానర సైన్యాన్ని చంపేసి వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు. ఈ విధంగా కుంభకర్ణుని యొక్క కథ కూడా రామాయణంలో ముగిసిపోయింది. ఇంకా చాలా మంది రాక్షస వీరులు వెళ్ళారు యుద్ధానికి, మరణించారు. దాంట్లో అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా పోరాడి అందరినీ అంతం చేశారు. తమ్ముడు పోయాడు, రాక్షసుల వీరులు పోయారు. రావణుడు చింతాక్రాంతుడై కూర్చొని ఉన్నాడు. అప్పుడు మిగిలింది ఇంద్రజిత్, మేఘనాథుడు. ఇంద్రజిత్ ఆల్రెడీ ఒకసారి వచ్చి నాగాస్త్రం వదిలి వెళ్ళిపోయాడు, హనుమంతుణ్ణి మన లక్ష్మణుడిని వివశుని చేసి. మళ్ళీ ఇప్పుడు ఇంద్రజిత్తు రావాలి. ఇంద్రజిత్తు వచ్చాడు యుద్ధానికి, యుద్ధం చేస్తున్నాడు, వానర సేనల్ని చెందాడుతున్నాడు. అతడు అదృశ్య రూపుడై, ఇతనికి ఒక వరం ఏముంటదంటే కనబడడు. ఇప్పుడు శత్రువు మనకు కనబడితే మనం అతన్ని ఎదుర్కొంటాం, కానీ ఇతడు అదృశ్యం అయిపోతున్నాడు. మేఘాలలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ మేఘాల నుంచి బయటకు వస్తాడు, అక్కడి నుంచి ఒక బాణం వేస్తాడు, ఇక్కడ నుంచి ఒక బాణం వేస్తాడు. అదృశ్య రూపంలో ఉంటాడు కాబట్టి బాణం ఏ దిక్కు నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు 5-6 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది. దేని వల్ల వచ్చింది? వైరస్ వల్ల వచ్చింది. కరోనా వైరస్ వల్ల. వైరస్ అంటే ఏంటిది? ఒక సూక్ష్మ జీవి. మన కంటికి కనబడుతుందా? కనబడదు. మరి కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం చేయొచ్చు కానీ కంటికి కనిపించని శత్రువుతో ఎలా యుద్ధం చేయడం? కరోనాలో మనుషులందరూ ఎంత బాధపడ్డారు, ఎంతమంది చచ్చిపోయారు. ఫస్ట్ వేవ్ లో ఇబ్బంది పెట్టింది, సెకండ్ వేవ్ లో చాలా మందిని వేసుకొని పోయింది. దానికి మందు లేదా, పోనీ అది కనబడుతున్నది, దాన్ని ఎదుర్కొందాం, దానికి ఒక మందు ఇద్దాం, చంపేద్దాం అంటే అది మనకు కనబడదు. భగవంతుడు అప్పుడప్పుడు మనిషి విర్రవీగుతూ ఉంటాడు కదా. కలియుగంలో సైన్స్ ఇంత డెవలప్ అయింది, శాస్త్రం ఇంత డెవలప్ అయింది, వేరే గ్రహాలకు పోతున్నాం, చంద్రుని దగ్గరికి పోతున్నాం. సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు మొన్న 9 నెలలు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ఇదంతా సాధ్యమైనప్పుడు మనిషే కదా గొప్పోడు, మనిషి కంటే గొప్పోడు ఎవరు అనేటటువంటి ఒక గర్వం మనిషి లోపల చోటు చేసుకుంటా ఉంటారు. కానీ కరోనా లాంటి సంఘటనలు మనకు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. నువ్వు సముద్రంలో ఒక నీటి బిందువు లాంటివి వానివి మనిషి, నీకంత సీన్ లేదు. ఒక్క కరోనా పురుగు, కనబడని పురుగు వస్తేనే మనమంతా కూడా ఒక 4-5 ఏళ్ళు పరేషాన్ అయిపోయినాం. ఎవరింట్లో వాళ్ళు తలుపులు పెట్టుకొని మనుషుల్ని చూడకుండా, చుట్టం బంధువు చచ్చిపోతే శవదహనము చేయకుండా, శవాన్ని చూడకుండా, కడచూపు చూడకుండా పంపించేశాం. ప్రతి తండ్రి కూడా ఏమనుకుంటాడంటే నాకు కొడుకు కావాలి, కొడుకుంటే నాకు పున్నాగా నరకం నుంచి నన్ను రక్షిస్తాడు, నా తలకు కొరివి పెడతాడు అనేటటువంటి ఒక నమ్మకంతో కొడుకుల మీద ప్రేమ పెంచుకుంటాడు, కొడుకుల్ని కనాలని అనుకుంటాడు. కానీ అలాంటి కొడుకులు ఉన్నటువంటి తండ్రులు కూడా
తల్లిదండ్రులు కూడా కరోనాలో చనిపోయినప్పుడు ఎటువంటి అంత్యక్రియలకు నోచుకోకుండానే వెళ్ళిపోయారు. కాబట్టి దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు? ఇలాంటి భగవంతుని యొక్క మాయ గొప్పది, దాని ముందు మనం ఏమీ కాము. ఒకవేళ అలాంటి వైరస్లు ఇంకా 2-3 వచ్చినాయి అనుకో, ఈ మానవాళి మొత్తం సర్వనాశనం కావడానికి ఎంతసేపు? ఈ భూమండలం మొత్తం 1 నిమిషంలో గతమైపోతుంది దేవుడు తలుచుకుంటే. మొన్న పేపర్లో వచ్చింది, రష్యాలో ఇంకొక వైరస్ వచ్చిందట. ఇలా మనకు అప్పుడప్పుడు వినపడ్డప్పుడల్లా వైరస్ అనే మాట వినపడ్డప్పుడల్లా మన గుండె జల్లుమంటుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి, మనం బతుకున్నటువంటి కాలంలో మన కాలంలో వైరస్ వచ్చింది కాబట్టి అమ్మో అని మనం అనుకుంటున్నాం. దేవుని దయ వల్ల మనుషులకు అటువంటి ఆపదలు రావద్దని చెప్పి ఆ శ్రీరామచంద్ర వారిని మనం కోరుకుందాం. అంతేకాకుండా మన నైజాన్ని కూడా మనం మార్చుకోవాలి. మరి ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం చేస్తున్నటువంటి పాపాల వల్లనే వస్తున్నాయి, మన యొక్క చర్యల వల్లనే వస్తున్నాయి. మనం ఏమన్నా నీతిమంతులుగా ఉంటున్నామా, పునీతులుగా ఉంటున్నామా? మనం చేసే చర్యలు పనులు ఏమన్నా మంచిగా ఉన్నాయా? విపరీతమైనటువంటి ధోరణులు అవలంబిస్తున్నాం కాబట్టి ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు భూమి మీద పాపభారం పెరిగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు దైవం యొక్క రూపం వస్తూ ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. సో ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో వీరులందరూ కూడా స్వర్గస్థులు అవుతూ ఉంటారు. ఇంద్రజిత్తు వచ్చాడు, అదృశ్య రూపుడై వైరస్ లాగా యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం ఎలా 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 అని ఆలోచిస్తూ ఉంటే వానర సేనులంతా కూడా పాపం వీరుడు ఎక్కడెక్కడ పరిగెడుతూ ఉన్నారు. ఆఖరికి ఇంద్రజిత్తు ఏం చేసిందంటే బ్రహ్మాస్త్రం తీసి, బ్రహ్మాస్త్రం అంటే మనం అప్పుడు ఎవరిని బంధించడానికి బ్రహ్మాస్త్రం వేశారు? హనుమంతుని బంధించడానికి బ్రహ్మాస్త్రం వేశారు. ఇప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం తీశాడు. దానితో ఈ యొక్క యుద్ధాన్ని అంతం చేయాలి, ఈ యుద్ధానికి శుభం కాడు పలకాలని చెప్పి ఇంద్రజిత్తు అనుకున్నాడు. బ్రహ్మాస్త్రంతో వానర సైన్యం చాలా మరణించింది, అందరు కూడా మూర్ఛపోయారు. రామలక్ష్మణులు కూడా బ్రహ్మాస్త్రం యొక్క ఎఫెక్ట్ కు గురయ్యారు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం అది బ్రహ్మ ఇచ్చినటువంటి అస్త్రం. రాముడు విష్ణుమూర్తి స్వరూపుడే, దేవుడే, కానీ బ్రహ్మ ఇచ్చినటువంటి అస్త్రం కాబట్టి మూర్ఛ రాకుండా మూర్ఛపోయినట్టు నటించాలా, లేకపోతే బ్రహ్మాస్త్రం నీకు అవమానం జరిగినట్టయితే. ఇంద్రజిత్తుకి ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రంకు అవమానం జరిగినట్టయితే కాబట్టి మూర్ఛపోయినట్టు నటించాడు రాముడు సైతం. ఆ విగత జీవులుగా ఉండిపోయారు. అంజనా కుమారుడైనటువంటి ఆంజనేయుడు కూడా మూర్ఛపోయాడు. మెల్లగా ఆ మూర్ఛ స్థితిలో బ్రహ్మాస్త్రం అనేటటువంటిది చాలా ప్రభావం చూపింది. వానర సేన, రామలక్ష్మణులు, జాంబవంతుడు అందరూ కూడా మూర్ఛపోయారు. ఆ మూర్ఛ నుంచి మొట్టమొదటి బయటకు వచ్చినటువంటి వాడు విభీషణుడు. విభీషణుడు ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు, అసలు వాళ్ళని బతుకున్నారా లేదా, అందరు చచ్చిపోయినారా, సంగతి ఏంది అని మొత్తం వానర సేన అంతా కూడా కలియ తిరుగుతూ చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న మూలుగు వినిపించింది. అది ఎవరు బతుకున్నారని చెప్పి విభీషణుడు అక్కడికి పోయి చూస్తే అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు మెల్లగా స్పృహలోకి వచ్చి విభీషణునితో అంటున్నాడు, విభీషణ, అంజనీపుత్రుడు ఆంజనేయుడు క్షేమమేనా అని విభీషణుని అడిగాడు. ఇదేంది, జాంబవంతుడు ఆంజనేయుడు క్షేమమా అని అడుగుతున్నాడు అంటే రామలక్ష్మణులు పోన్యా? విభీషణుడు జాంబవంతుని అడిగాడు, ఏంటి ఇంతమంది స్పృహ తప్పి పడిపోతూ ఉంటే, రామలక్ష్మణులు సైతం స్పృహ కోల్పోయి ఉంటే నువ్వేమో అంజనీపుత్రుడు ఆంజనేయుడు క్షేమమేనా అని అడుగుతున్నావంటే జాంబవంతుడు అన్నాడు, ఆంజనేయుడు ఒక్కడు బతుకుంటే మేమంతా బతుకున్నట్టే. ఒకవేళ ఆంజనేయునికి ఏమన్నా అయితే, ఆయన మరణిస్తే మేమంతా బతికున్నా సచ్చినట్టే. కాబట్టి ఆంజనేయుడు క్షేమమేనా అని విభీషణుని అడిగాడు జాంబవంతుడు. ఆంజనేయుడు క్షేమమే, అందరూ క్షేమమే అని చెప్పి విభీషణుడు జాంబవంతుడికి ధైర్యం చెప్తూ, మరి ఎలా ఇప్పుడు ఈ మూర్ఛపోయినటువంటి వానర సేనను లేపడం ఎలా, రామలక్ష్మణులను లేపడం ఎలా, ఇదంతా ఆలోచిస్తుంటే జాంబవంతుడు అన్నాడు, హనుమంతుడు స్పృహలో ఉన్నాడు,
కాబట్టి హిమాలయ పర్వతంలోని ఒక పర్వతం ఉన్నది, ఓషధి పర్వతం దాని పేరు. ఆ ఓషధి పర్వతం మీద మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి ఇలాంటి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి విగత జీవులందరూ కూడా సజీవులైతారు, బతుకుతారు అని చెప్పి జాంబవంతుడు చెప్పాడు. అప్పుడు హనుమంతుడు అది నేను తీసుకొస్తా అంటాడు. పర్వతం లాగా ఎత్తుకి పెరిగి హిమాలయ పర్వతాలకు ప్రయాణం చేస్తాడు హనుమంతుడు. హిమాలయ పర్వతాలకు పోతాడు. ఆ సంజీవని పేర్లన్నీ కూడా జాంబవంతుడు చెప్పాడు. పర్వతం పేరు చెప్పాడు. ఓషధి పర్వతం అన్నాడు, సంజీవని, మృత సంజీవని అన్నాడు, విశల్యకర్ణి అన్నాడు, సవర్ణకర్ణి అన్నాడు, సంధానకర్ణి అన్నాడు. ఈ ఇన్ని కర్ణిలు హనుమంతుడికి యాది లేదు. మరి అక్కడ అదేమో పెద్ద పర్వతం, ఓషధి పర్వతం. ఇక అదంతా కుదరదు, అవన్నీ ఓడలేక కూడా చేస్తారు అని చెప్పేసి మొత్తం పర్వతమే పెకిలించేసి చేతిలో పట్టుకొని లంకకు ప్రయాణం అయ్యాడు ఆంజనేయ స్వామి. అతడు ఆ పర్వతాన్ని తీసుకొని వస్తా ఉంటే ఆకాశంలో సూర్యునిలాగా వెలిగిపోతా ఉన్నాడు. అలా తీసుకొచ్చి ఆ ఔషధాలని అందరికీ ఇచ్చేసి అందరినీ సజీవులు చేశారు జాంబవంతులు, విభీషణుడు, హనుమంతుడు. అందరు కూడా మళ్ళీ బ్రతికారు. ఆ విధంగా బ్రహ్మాస్త్రం చేత మూర్చపోయినటువంటి వానర సేనంతా కూడా మళ్ళీ సజీవులుగా వాళ్ళ యథాస్థానంలోకి వచ్చేసారు. మళ్ళీ యుద్ధానికి సంసిద్ధమైపోతున్నారు. వానర సేన వాళ్ళు ఎన్నిసార్లు మూర్చపోతున్నారు, ఎన్నిసార్లు పడిపోతున్నారు, మర్రలు వేస్తున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది. అంటే ఇవన్నీ కూడా శుభ సూచకాలే. అంటే ఇదంతా మనం గెలవడానికే ఇలా జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళు మళ్ళా యుద్ధానికి అనేటటువంటిది తయారవుతున్నారు. అంతలోనే రావణాసురుడు ఏం చేశాడంటే ఇద్దరు రాక్షస వీరుల్ని మళ్ళీ పంపించాడు. ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల మళ్ళా వీళ్ళంతా మూర్చబోతారు కాబట్టి ఇంద్రజిత్తుకు తొందర ఎక్కువ. మళ్ళా తండ్రి దగ్గరికి పోయిండు. తండ్రి నేను అలా చంపేసిన. ఇంతకుముందు ఒకసారి పోయిండు నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు, తండ్రి నేను అలా చంపేసిన. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి వాళ్ళంతా వివశలైతే చచ్చిపోయినని కానీ మళ్ళీ దాని దగ్గరికి పోయిండు. రావణుడు సంతోషించాడు. కానీ మళ్ళా వాళ్ళంతా బతికే ఉన్నారు అనేటటువంటి సమాచారం చారుల ద్వారా తెలుసుకొని మళ్ళీ చింతాక్రాంతుడైన రావణుడు. అప్పుడు ఇద్దరిని పంపిస్తాడు, కుంభుడు, నికుంభుడు. వీళ్ళిద్దరు ఎవరంటే కుంభకర్ణుని కొడుకులు. కుంభుడు, నికుంభుడు ఈ రాక్షస వీరుల్ని యుద్ధానికి పంపిస్తాడు రావణాసురుడు. వీళ్ళని ఎదుర్కొంటాడు అంగదుడు. అంగదుడు విసిరినటువంటి పర్వత శిఖరం తగిలి పిండి పిండి అయిపోతారు కుంభుడు. అదేవిధంగా కుంభుడు, కంబనుడు చాలా మంచి యుద్ధం చేస్తారు. ఎందుకంటే ఇంద్రజిత్ తర్వాత యుద్ధ భూమికి వస్తున్నారంటే వీళ్ళు కూడా వీరుడే. వీళ్ళిద్దరు కూడా అంగదుని మీదకి దూకారు, అంగదునితో యుద్ధం చేశారు. అంగదుడు వారిని ఎదుర్కొంటున్నాడు. కుంభుడు ఏం చేశాడు, బాణాలు విసురుతున్నాడు. అనేక మంది వానర వీరులు మూర్చపోతున్నారు. అంగదుడు కుంభునిపై లంఘించి కుంభుడిని ఒక గుద్దు చంపేస్తాడు అంగదుడు. అప్పుడు కుంభుడు చనిపోయిన తర్వాత సుగ్రీవుడు, హనుమంతుడు కూడా అంగదుడికి సాయం చేస్తారు. కుంభుడు, అతని యొక్క తమ్ముడు ఇద్దరు చనిపోతారు. ఆ సమాచారం కూడా రావణుడికి చేరుతుంది. ఇక్కడ చాలా పెద్ద యుద్ధం అనేది నేను కొంచెం సంక్షిప్తంగా చెప్తున్నాను. కుంభుడు, నికుంభుని గురించి. కుంభుడు చనిపోయిన తర్వాత నా తమ్ముడు చనిపోయాడు అనేటటువంటి పెద్ద బాధతో నికుంభుడు వస్తే అతన్ని కూడా చంపేసి స్వర్గస్థుని చేసేస్తారు వానరసేన. ఇక మిగిలింది వీరులలో ఇంద్రజిత్తుడు చనిపోలే. నాగాస్త్రం వేసిండు పోయిండు, బ్రహ్మాస్త్రం వేసిండు పోయిండు. ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు రావణాసురుడు యుద్ధానికి. అప్పుడు రాముడు సంహరిస్తాడు రావణుడిని. ఆ రావణుడు సంహరించిన తర్వాత యుద్ధకాండ పరిసమాప్తం అయిపోయింది. ఇంకిద్దరిని చూడాలి మనం.
యుద్ధకాండ పరిసమాప్తి చేయాలని. ఇంద్రజిత్తు వస్తున్నాడు. ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధ భూమికి వచ్చి రావణుడు ఆశీర్వదించిండు, కొడుక ఇప్పుడన్నా మంచి విజయం తీసుకురా, 2 సార్లు పోయావు, అట్లా పోయి గిట్లా వచ్చి నువ్వు చెప్పినటువంటి కబురు కూడా అంత సంతోషకరమైంది ఏం కాలేదు అది, కాబట్టి వెళ్ళి నువ్వు ఈసారన్నా సంతోషంతో రా, మంచి కబురు తీసుకురా. ఇంద్రజిత్తుతో పోరాటం చేస్తున్నటువంటి రామలక్ష్మణులు ఏం చేసిందంటే, ఈ ఇంద్రజిత్తు మళ్ళీ అప్పట్లాగే ఏదో మాయ చేస్తాడని చెప్పేసి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానంటాడు ఇంద్రజిత్తు మీద. అంటే రాముడు ఆపుతాడు, లక్ష్మణ బ్రహ్మాస్త్రం ఇప్పుడు ప్రయోగించదు అని లక్ష్మణుణ్ణి వారిస్తాడు రాముడు. అప్పుడు ఈ మాయావి ఇంద్రజిత్తు ఏం చేస్తాడు, ఒక మాయ సీతను తీసుకొని వస్తాడు యుద్ధ భూమికి. ఇగో మీ సీతను పట్టుకొచ్చిన రామలక్ష్మణులారా, చూడండి, ఇగో మీ సీతేనా, సీతలాగే కనబడుతుంది, సీతే. రామలక్ష్మణుల ముందర సీత యొక్క శిరస్సు నరికేస్తాడు ఇంద్రజిత్తు. అక్కడ ఉన్నటువంటి వానరసేన రామలక్ష్మణులందరూ కూడా హతులైపోతారు, హతశులైపోతారు. ఏంది, సీతమ్మని రక్షించడానికి, సీతమ్మని క్షేమంగా లంక నుంచి తీసుకుపోవడానికి వస్తే మా ముందరే ఇంద్రజిత్తు సీతమ్మ వారి తల నరికేశాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్చేష్టులై నిలబడిపోతారు. ఈ మాయ విభీషణుడికి తెలుసు, పక్కనే విభీషణుడు ఉన్నాడు, అందుకే తెలిసిన మనిషి ఎంబడి ఉండాలంట. విభీషణుడు అన్నాడు, రామ లక్ష్మణ సీత చచ్చిపోయిందని మీరు అనుకుంటున్నారు, ఇంద్రజిత్తు నరికింది సీతమ్మ వారి తల కాదు, అది మాయా సీత. ఇటువంటి మాయలు వీళ్ళు చాలా చేస్తారు, మాయా సీత, కాబట్టి సీతమ్మ క్షేమంగా ఉంది, కాబట్టి మీరు ఏం భయపడకండి అని చెప్పి రామలక్ష్మణులకు నచ్చ చెప్తాడు విభీషణుడు. పూర్తి చేద్దామా యుద్ధకాండ, రేపటికి ఉంచుదామా? భక్తుల యొక్క మనోగతం ఎలా ఉంది? ఎంతైంది సమయం? కొంచెం భక్తులందరూ నిద్రావస్థలోకి చేరుకుంటున్నట్టున్నారు. ఏమంటారు మన్మథ్ రెడ్డి సార్? చాలా రావణుని ఇలా చంపేద్దామా, రేపు చంపుదామా? సరే చెప్పేయచ్చు, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. రావణ సంహారం చేసేద్దాం. ఓకే, నాకేం బాధ లేదు, ఎందుకంటే వినే వాళ్ళ చెవికెక్కకపోతే చెప్పే ప్రవచనం వేస్ట్. అందుకే మేము పాఠం చెప్పేటప్పుడు కూడా పిల్లలు వింటున్నారు లేదా, వినే ధ్యాస వినే మూడు వాళ్ళకు లేనప్పుడు పాఠం ఆపేయడమే బెస్ట్ అనేటటువంటి ఉద్దేశంతో మనం ఏదో చెప్తూ పోతాం, వాళ్ళకు వినే శ్రద్ధాసక్తులు ఉన్నాయో లేవు అనేటటువంటి. సరే, ఇంద్రజిత్తుని మనం టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, యుద్ధమే కదా, టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నప్పుడు, రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు బాణాలన్నీ కూడా ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. అప్పుడు మహేశ్వరాస్త్రాన్ని సంధించి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, మహేశ్వరాస్త్రాన్ని సంధించి ఇంద్రజిత్తు మీదికి వదులుతూ ఏమంటాడు, సౌమిత్రి అంటే లక్ష్మణుడు, ఇక్షాకు వంశస్థుడైనటువంటి రాముడు, ధర్మస్వరూపుడు, సత్యవ్రతుడు, ఒకవేళ అయితే అవన్నీ నిజమైతే నేనేసినటువంటి మహేశ్వరాస్త్రంతో ఇంద్రజిత్తు మరణించుగాక అని చెప్పి శపథం చేసి వారి వంశాన్ని మననం చేసుకొని రాముణ్ణి గుర్తు చేసుకొని మహేశ్వరాస్త్రాన్ని సంధించి ఇంద్రజిత్తు మీదకి వదులుతాడు లక్ష్మణుడు. ఆ మహేశ్వరాస్త్రం వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క తలకు తగులుతుంది, తల తెగి పడుతుంది. ఇంద్రజిత్తు యొక్క మరణం ఆ విధంగా సంభవిస్తుంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఇంద్రజిత్తుకు మరణం అంత సులభంగా రాదు. ఇంద్రజిత్తు చచ్చిపోయినని నేను చెప్తున్నా కదా, ఇంద్రజిత్తుని చంపాలంటే దానికి ఒక ఐడియా కావాలని విభీషణుడు చెప్తాడు. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి వాడు, అటువంటి ఇంద్రజిత్తు చనిపోవాలంటే, అతన్ని చంపాలంటే మంచి ప్రణాళిక కావాలి, మంచి ప్లాన్ కావాలి. ఇంద్రజిత్తు ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు. అతను చేసేటటువంటి యజ్ఞాన్ని ఏమంటారంటే నికుంభి యజ్ఞము అంటారు. అతడు నికుంభి యజ్ఞము చేసినంతసేపు ఇంద్రజిత్తుని ఎవరు చంపలేరు. అతడు నికుంభి యజ్ఞానికి పోతున్నప్పుడు ఇంద్రజిత్తు
ఆ ఇంద్రజిత్తు నికుంభు యజ్ఞానికి పోకుండా ఎవరైతే అడ్డగిస్తారో వాళ్ళు మాత్రమే ఇంద్రజిత్తుని చంపగలరు అని విభీషణుడు రామలక్ష్మణుడికి చెప్తారు. అంటే ఇంద్రజిత్తు యొక్క మరణ రహస్యం అనేటటువంటిది విభీషణుడు రాముడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రజిత్తు నికుంభు యజ్ఞానికి పోతున్నప్పుడు, పోయి యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులంతా కాపలా ఉంటారు. నికుంభి యజ్ఞం ఇతను చేస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మణుడు విభీషణుడితో సహా అంగదుడు, విభీషణుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు వెళ్తారు. రాక్షస సంహారాన్ని సంహరించి ఆ యొక్క నికుంభి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నికుంభి యజ్ఞం భగ్నం అయిపోతే ఇంద్రజిత్తు మరణిస్తాడు. ఆ నికుంభి యజ్ఞంలో రాక్షస పరివారాన్ని సంహరించి లక్ష్మణుడు చెలరేగుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క యజ్ఞానికి భంగం కలుగజేసుకుంటూ ఈ యొక్క ఇంద్రజిత్తు నికుంభి యజ్ఞం నుంచి లేచి విభీషణుడిని నిందిస్తాడు. ఓ విభీషణ, నువ్వు ఇంటి దొంగవు, మా మర్మాలన్నీ వాళ్ళకు తెలియజేశావు అని చెప్పి నిందించినప్పుడు ఆ యజ్ఞం భంగమైపోతుంది. కాబట్టి లక్ష్మణుడు మహేశ్వరాస్త్రంతో ఇంద్రజిత్ యొక్క తల తెగ నరుకుతాడు. ఆ విధంగా ఇంద్రజిత్ యొక్క మరణం సంభవిస్తుంది. యుద్ధ పర్వంలో ఇంద్రజిత్తు మరణిస్తాడు. ఇక ఆఖరికి మిగిలింది రావణాసురుడు. రాక తప్పలేదు. ఒకసారి పరాభావం చెంది అతడు వెళ్ళాడు. రావణుని ఎదుర్కోవాలంటే నర రూపంలో విష్ణువే అయిండొచ్చు, దైవాంశ సంబుద్ధుడే అయిండొచ్చు రాముడు. కానీ దేవతల యొక్క ఆశీర్వాదం కావాలి. విష్ణువుకు దేవతల యొక్క ఆశీర్వాదం ఏం కరువైంది? మొత్తం ఈ సృష్టికి అడ్మినిస్ట్రేటర్, పరిపాలకుడే విష్ణువు. రావణునితో యుద్ధం చేయడానికి కావలసినటువంటి సరంజామంతా ఇంద్రుడు రామునికి పంపిస్తున్నాడు. ఒక మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి రథం పంపాడు ఇంద్రుడు. రావణుని సంహరించాలి, మరి మామూలు ఏమనికి రావు కదా. ఒక దివ్యమైనటువంటి రథాన్ని ఇంద్రుడు పంపించాడు. మరి రథం ఉండగానే సరిపోదు. ఇప్పుడు ఒక 3 కోట్ల విలువైనటువంటి ఒక కారు మనం కొనుక్కున్నాం అనుకో, కారు కొనుక్కోగానే కాదు, దాన్ని నడిపేటటువంటి డ్రైవింగ్ కూడా మనకు రావాలి. అలాగే మహత్తరమైనటువంటి రథాన్ని ఇంద్రుడు పంపుతున్నాడు. ఆ రథాన్ని తోలేటటువంటి రథసారథి కూడా కావాలి. ఇప్పుడు కురుక్షేత్రంలో అర్జునుని యొక్క రథసారథి శ్రీకృష్ణుడు ఉంటాడు కాబట్టి విజయం సంభవించింది. మరి ఇక్కడ కూడా రామునికి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఈ రథానికి ఒక రథసారథి కావాలి. ఇంద్రుడు ఆ రథసారథిని కూడా పంపాడు. అతని పేరు మాతలి. మాతలి అనేటువంటి రథసారథి దివ్యమైనటువంటి రథాన్ని తీసుకొని రాముని చెంతకొచ్చాడు. వచ్చి, రామ, ఇగో ఇంద్రుడు పంపినటువంటి రథం, నేను మాతలి రథసారథిని, రావణుని ఎదుర్కోవాలంటే ఇవి కావాలి అని చెప్పగానే రాముడు ఆ రథం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి మాతలికి నమస్కారం చేసి, ఎందుకంటే రథసారథి, ఆ రథసారథి ఎటు నడిపితే రథం అటు వెళ్తుంది. రథం ఎక్కి యుద్ధానికి సన్నద్ధమైనాడు రామచంద్రుడు. రావణుడు రాముడు ఎదురెదురు వచ్చారు. రావణుడు విసిరేటటువంటి బాణాలకు రాముడు సమాధానం చెప్తున్నాడు. రాముడు విసిరేటటువంటి బాణాలకు రావణుడు సమాధానం చెప్తున్నాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, కింకరులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రావణుని యొక్క సంహారం జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ ఎలా జరుగుతుంది, రామచంద్రుడు రావణుని ఎట్లా సంహరిస్తాడు అనేటటువంటి చూడ్డానికి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రావణుడు ఒక శూలం తీసి, ఎందుకంటే శివాంశతో పుట్టిండు కాబట్టి, శివుని యొక్క అంశతో పుట్టిండు కాబట్టి, శివుని యొక్క భక్తుడు రావణాసురుడు, అతడు తన దగ్గర ఉన్నటువంటి శూలాన్ని తీసి రామునిపై విసిరేసిండు. రాముని యొక్క బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి, ఇంద్రుడు పంపించినటువంటి మాతలి ఒక అస్త్రాన్ని కూడా తీసుకొని వస్తాడు. ఆ అస్త్రం పేరు ఇంద్రశక్తి. ఆ ఇంద్రశక్తి అస్త్రాన్ని విసిరాడు రాముడు. అది రావణుని తాకింది. రావణుని చేతిలో ఉన్నటువంటి శూలాన్ని ధ్వంసం చేసింది. రాముని యొక్క బాణాలతో రావణుని యొక్క శరీరం రక్తసిక్తమైపోయింది.
రాముడు బాణాల వర్షం కురిపిస్తున్నాడు. రావణుని చేతిలో ఉన్నటువంటి శూలం అదృశ్యమైపోయింది. ఆ విధంగా రాముడు పైచేయి సాధిస్తున్నాడు రావణుని మీద. రావణుడు యుద్ధంలో ఓడిపోతాడేమో, కింద పడిపోతాడేమో అనేటటువంటి భయం రావణుని యొక్క రథసారథికి కలిగింది. అప్పుడు రథసారథి ఏం చేసిందంటే రావణుని రథాన్ని దూరంగా తీసుకుపోయి కొద్దిసేపు సేద తీరిండు రావణుడు. మళ్ళీ రాముని ముందరికి వచ్చాడు. రథసారథి రథాన్ని తీసుకొని రాముని ముందరికి వచ్చాడు. మళ్ళీ రావణ యుద్ధం అనేటటువంటిది ప్రారంభమైంది. ఘోరంగా మొత్తం యుద్ధ భూమిలో నలుమూలలా తిరుగుతూ ఆ రథాలు ఎటువైపు వెళ్తున్నాయి, ఏ రథం ఎటువైపు వెళ్తున్నది అనేటటువంటి లేకుండా నలుమూలలా తిరుగుతూ యుద్ధం చేస్తున్నారు రాముడు రావణుడు. ఇక చివరాంకంకి వచ్చింది. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. రామరావణ యుద్ధం అనేటటువంటిది అలాంటి యుద్ధం అంతకుముందు జరగలే. నా భూతో నా భవిష్యత్, అంతకుముందు జరగలే, ఇక ముందు జరగది అన్న రీతిలో బాణాలు కురుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు బాణాలు కురిపించుకుంటున్నారు. రాముడు వదిలినటువంటి బాణాలకు రావణుని యొక్క తల తెగిపడుతున్నది. కానీ దశకంఠుడు 10 కంఠాలుంటాయి. రావణుని దశకంఠుడు అంటారు. ఒక తల తెగి పడిపోతా ఉంటే ఇంకో తల వస్తుంది. అట్లా 101 సార్లు తలలు పడిపోయాయి. కానీ రావణుడు మరణించడం లేదు, రావణుడు చనిపోవడం లేదు. అప్పుడు రాముని యొక్క రథసారథి అయినటువంటి మాతలి అన్నాడు, రామ అలా చనిపోడు రావణుడు, అతడు బ్రహ్మాస్త్రంతోనే చనిపోతాడు, బ్రహ్మాస్త్రం వేయు అన్నాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రం తీసి రావణుని మీద ప్రయోగిస్తాడు. మనకు కథలో ఇంకో పురాణాలలో ఇంకో రకంగా చెప్పబడి ఉంటది. ఎలా అంటే రావణుని యొక్క ప్రాణము రావణుని యొక్క నాభిలో ఉంటది. విభీషణుడు ఆ రహస్యం చెప్తాడు. రాముడు బాణం తీసుకొని రావణుని యొక్క నాభిలో కొట్టే రావణుని ప్రాణం పోతుంది అని చెప్తా ఉంటాడు. కానీ తప్పు. రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుని సంహరిస్తాడు. బ్రహ్మాస్త్రం పోయి రావణుడి యొక్క తల నరికేస్తుంది. రావణుని రక్తంతో బ్రహ్మాస్త్రం వేడివేడిగా ఉంటది. అంత కోపంతో మళ్ళీ రాముడి దగ్గరికి బ్రహ్మాస్త్రం రాలేదు కాబట్టి రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మాస్త్రం భూమి లోపలికి వెళ్ళిపోతుంది. భూమి లోపలికి వెళ్ళిపోయి కాస్త చల్లబడ్డ తర్వాత మళ్ళా రాముని యొక్క ఎదలోకి పొదలోకి వస్తుంది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం వాపస్ వచ్చిన తర్వాత రావణుని వధ అనేది రాముడు చనిపోతాడు. రావణుడు చనిపోయిన తర్వాత రాముడు రథం నుంచి కిందికి దిగి తన యొక్క ధనుర్బాణాన్ని విల్లును నేలకు ఆనించి రావణుని ముందర నిలబడి చూస్తూ ఉంటాడు. అక్కడ చాలా సంభాషణ జరుగుతూ ఉంటది రామ రావణ మధ్యన. అది ఇక్కడ మనం చెప్పుకోవడం లేదు. ఎంతో వీరుడైనటువంటి రావణుడు కూడా నేల కొరిగాడు. వానర సేనంతా కూడా సంతోషించింది. మొత్తం సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, వానర సేనంతా కూడా జయ లక్ష్మణ, జయ రామ అనుకుంటా, జయ సుగ్రీవ అనుకుంటా నినాదాలు చేస్తూ ఈ యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క విజయాన్ని సంతోషకరంగా జరుపుకుంటున్నారు. ఇక లంక రావణుని కోల్పోయింది కాబట్టి రావణుడు లేనటువంటి లంకకు రాజు విభీషణుడు అవుతాడు. అందరూ లంకలోనే ఉన్నారు. ఇప్పుడు యుద్ధం జరిగింది లంకలోనే. రామచంద్రుడు ఉన్నారు, జంబవంతుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నారు, అందరూ ఉన్నారు, హనుమంతుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అక్కడే విభీషణునికి పట్టాభిషేకం చేస్తారు. లంక అనేటటువంటిది విభీషణుడు అనేటటువంటి రాజు చేతులకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా రావణుని సంవరం జరిగింది. రావణుడు చనిపోయాడు అనేటటువంటి వార్త హనుమంతుడు సీతమ్మ వారికి చెప్తాడు. అప్పుడు విభీషణుడు ఇప్పుడు రాజు అయిపోయాడు. విభీషణుడి యొక్క పరిచారం అంతా కూడా సీతమ్మ వారిని అశోకవనం నుంచి తీసుకొచ్చి అంతఃపురానికి తీసుకుపోయి మంగళ స్నానాలు చేయించి ఆమెకు పట్టు వస్త్రాలు ధరింపజేసి సీతమ్మ తల్లిని రాముల వారి దగ్గరికి తీసుకుని వస్తా ఉంటారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో రామచంద్రుల వారు ఒక మాట అంటారు, సీత, నేను ఈ యుద్ధం చేసింది, రావణుని సంహరించింది, ఇంత రాక్షస సంతతిని సంహరించింది నీకోసం కాదు,
మా ఇక్షాకు వంశస్థుల ప్రతిష్ట కోసం చేశాను. రావణాసురుని చేతి స్పర్శతో తాకబడినటువంటి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళొచ్చు, నిన్ను ఏలుకోవడానికి సిద్ధంగానే నేను అనేటటువంటి మాట రామచంద్రుడు చెప్తాడు. అన్ని సంవత్సరాలు రాముడు వస్తాడు, రావణుని చంపుతాడు, నన్ను తీసుకొని వెళ్తాడని చెప్పి సీత అనుకుంటూ ఉండగా రాముడు ఇలా బాంబు పేలుస్తాడు. పేల్చేసరికి సీతమ్మ హతశురాలైంది. ఏమనుకుంటుంది సీతమ్మ? రావణుడు చనిపోయిన తర్వాత రాముడు నన్ను దరి చేర్చుకుంటాడు, ఆలింగనము చేసుకుంటాడు, సతిగా స్వీకరిస్తాడు నా పతి అని అనుకుంటుంది. కానీ ఆ విధంగా జరగలేదు. సీత అగ్ని ప్రవేశం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదేంటి అని ఆశ్చర్యపోతారు. రాముడికి ఎవరు ఎదురు మాట్లాడరు. సీతమ్మ వారిని మంగళ స్నానాలు చేయించుకొని తీసుకుని వచ్చిన తర్వాత రాముడు స్వీకరిస్తాడని అనుకుంటే, ఈ యుద్ధం చేసింది నీకోసం కాదు సీత, రావణుని సంహరించింది నీకోసం కాదు, మా వంశ ప్రతిష్ట కోసం నేను చేసిన అని అంటాడు. అప్పుడు సీతాదేవి రాముని వైపు ఒక రకమైనటువంటి చూపు చూసి లక్ష్మణుడితో అంటది, లక్ష్మణ, చూసావా మీ అన్న ఎలా మాట్లాడుతున్నాడో? ఇంతమంది ముందర నన్ను ఒక పతితలాగా చూస్తున్నాను, పతివ్రత అయినటువంటి నన్ను పతితలాగా మాట్లాడుతున్నాడు. నాకు ఇక బ్రతకాలనే లేదు, అగ్ని ప్రజ్వలింపజేయు, అగ్నిని ఏర్పాటు చేయు, నేను అగ్ని ప్రవేశం చేసి నా జీవితాన్ని చాలిస్తాను అని. బ్రహ్మదేవుడు సైతం వస్తాడు, రామునికి నచ్చ చెప్తాడు, రామా ఏంటిది, యుద్ధం అయిపోయింది, సీతాదేవి గురించి నీకు తెలవదా, అంతని మహాపతివ్రతను పట్టుకొని పరీక్ష పెడతావా ఏంటిది అని బ్రహ్మ సంధానించినా కూడా రాముడు వినడు. అప్పుడు అగ్ని ఏర్పాటు చేయబడుతుంది, అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలోకి సీతాదేవి ప్రవేశిస్తుంది. అగ్నిదేవుడు ఆమెను తీసుకొని పునీతురాలను చేసి సీతాదేవిని తీసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి రాముని దగ్గరకు వచ్చి, రామచంద్ర, ఇదిగో నీ సీత మహాపవిత్రురాలు, ఒకవేళ ఆమె పవిత్రురాలు కాకపోతే నా అగ్నికి ఆవుతై ఉండేది, స్వచ్ఛంగా తిరిగి వచ్చింది, కాబట్టి ఏలుకో, ఇది నా ఆజ్ఞ అని అగ్నిదేవుడు చెప్తున్నాడు. అంటే మహావిష్ణువు అంశ అయినటువంటి రామచంద్రునికి ఆజ్ఞ ఇచ్చేటంతటి గొప్పవాడు కాదు అగ్నిదేవుడు. కానీ అప్పుడు సీతమ్మ వారికి ఇంతటి పరీక్ష పెడుతున్నాడు రామచంద్రుడు అనేటటువంటి ఉక్రేషన్లో రాముడు అనేటటువంటి వాడు దేవుడు అన్న విషయం మర్చిపోయి అగ్నిదేవుడు రాముణ్ణి ఆ విధంగా అంటూ ఉంటాడు. అప్పుడు రాముడు అంటాడు, సీతాదేవి కలంకిని కాదు, సీతాదేవి గురించి నాకు తెలుసు, మహాపవిత్రురాలు, ఈ విషయం నాకు తెలుసు, కానీ లోకానికి తెలవాలి కదా. లోకం నిందిస్తుంది. రావణుని చెరలో ఉన్నటువంటి రావణుడు అప్పుడు అరణ్యవాసంలో, సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు, మాయలేడి వెంబడి రాముడు వెళ్ళినప్పుడు, రాముడి కోసం లక్ష్మణుడు వెళ్ళినప్పుడు, సీతాదేవి ఒంటరిగా ఉన్నప్పుడు, సన్యాసి రూపంలో రావణుడు వచ్చినప్పుడు సీతాదేవిని చేతితో ముట్టుకుంటాడు కదా, అపవిత్రురాలైపోతుంది కదా. ఇదంతా లోకం మాట్లాడుకుంటుంది కదా. సీతాదేవి నా సహధర్మచారిణి, నా భార్య, నా పత్ని, ఆమె ఎలాంటిదో నాకు తెలియదా, కానీ ఈ లోకానికి నేను చెప్పాలి నా భార్య గొప్పది అని, అందుకోసమే నేను ఈ విధంగా చేశానని చెప్పేసి తన యొక్క దక్షిణ హస్తం చాసి సీతాదేవి చేతి అందుకొని సీతాదేవిని స్వీకరిస్తాడు రామచంద్రుడు. వాళ్ళ ప్రయాణం అయోధ్య వైపు సాగుతుంది. అది రేపు చెప్పుకుందాం. రావణాంతం అయిపోయింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ఈ కథ అంతా విన్న తర్వాత మనకు ఏమనిపిస్తుందంటే, దీంట్లో ఒక మైరావణుడు కూడా ఉంటాడు. మనం అప్పుడప్పుడు మన చిన్నప్పుడు భాగవతాలలో చూస్తుంటే, మైరావణుడు ఎవరో కాదు, రావణాసురుని యొక్క మేనమామ. అతడు కూడా సీతారాముల్ని సంహరించడానికి వస్తూ ఉంటాడు, మాయలు చేస్తూ ఉంటాడు. అది నేను దీంట్లో ఎగరగొట్టేసాను, ఎందుకంటే కాలాతీతం అవుతుందని చెప్పేసి. రావణుడు అతడు కూడా దైవాంశ సంభూతుడే. ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో మంచిగా విశ్రాంతిలో ఉన్నప్పుడు, లక్ష్మీదేవి మహావిష్ణువు
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ వైకుంఠం దగ్గర ద్వారపాలకులు లెక్క జయ విజయులు అని ఇద్దరు ఉంటుంది. బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి ఒక బాలుడు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకుందామని చెప్పి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ద్వారపాలకులు అయినటువంటి జయ విజయులు ఆ బాలుడిని అడ్డగిస్తారు. నువ్వు లోపలికి పోవడానికి వీల్లేదు, నేను వెళ్ళాలి, విష్ణుమూర్తిని చూడాలి, కలవాలి అని అంటాడు. అలాగైతే నేను శపిస్తానంటాడు ఆ బాలుడు. నువ్వు బాలుడిని ఏం శపిస్తావు, శపించుకోపో అంటాడు జయ విజయ్. అప్పుడు ఆ బాలుడు శపిస్తాడు. మీరు రాక్షసులై పుట్టుండి అని చెప్పి శపిస్తారు. అప్పుడు జయ విజయులు పరేషాన్ అయిపోయి, అరే ఇదేంటి, మేము రాక్షసులమైతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ విష్ణుమూర్తి యొక్క శరణు వచ్చి, అయ్యా విష్ణుమూర్తి ఈ విధంగా జరిగింది, వాళ్ళు లోపలికి వస్తామన్నారు, మేము అడగించినాము, పర్మిషన్ ఇవ్వలేదు, మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, మరి ఆ విధంగా బాలుడు మమ్మల్ని శపించాడు. సంగతి ఏంటిదంటే మీరు తప్పు చేశారు జయ విజయేంద్రా, ఆయన మామూలు బాలుడు కాదు, బ్రహ్మ యొక్క పుత్రుడు. మరి ఏంటి కర్తవ్యము అంటే మీరు రాక్షసులుగా జన్మ ఎత్తాల్సిందే, రాక్షసులుగా జన్మ ఎత్తి మళ్ళీ నాతో పోరాడాల్సిందే. అంటే మరి ఎట్లా, దీనికి పరిష్కారం ఏంటిది, ఈ శాప విమోచన ఎలా అని అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, మీరు రాక్షసులుగా జన్మనెత్తిన నాకు స్నేహితులుగా ఉంటే 6 జన్మలు ఎత్తాల్సి వస్తుంది, నాకు శత్రువులుగా ఉంటే 3 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మీకు 6 జన్మలు కావాలన్నా 3 జన్మలు కావాలన్నా చూసుకోండి అంట. విష్ణుమూర్తికి మిత్రులుగా జన్మలు ఎత్తితే 6 జన్మలు ఎత్తారు, విష్ణుమూర్తికి శత్రువులుగా జన్మలు ఎత్తితే 3 జన్మలు ఎత్తారు. అప్పుడు ఈ జయ విజయులు అంటారు, 6 జన్మలు మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము విష్ణుదేవ, కాబట్టి మీకు శత్రువుగా 3 జన్మలలో మా శాప విమోచన మేము చేసుకుంటామనంటే ఆ 3 జన్మలు వాళ్ళు రాక్షసులుగా అవతారం ఎత్తి మహావిష్ణువుతోనే పోరాటం చేస్తారు. ఆ 3 జన్మలేమో మనకు చెప్తాడు. కృతయుగం అంటే సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ ఇద్దరు జయ విజయులు. ఒకళ్ళేమో హిరణ్యాక్షుడు, ఇంకొకడేమో హిరణ్యకశ్యపుడు. వీళ్ళిద్దరూ రాక్షసులుగా జన్మబెత్తి ఈ కృతయుగంలో సత్యయుగంలో మహావిష్ణువుతో పోరాటం చేస్తారు. ఇక త్రేతాయుగంలో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు ఇది జయ విజయులే. శాపం వల్ల ఇవో రాక్షసులుగా జన్మమెత్తి హరితోని కొట్లాడుతున్నారు, విష్ణువుతోని కొట్లాడుతున్నారు. కాబట్టి రావణుడు ఇంత దుష్టచర్యకు పాల్పడ్డాడని పాపం రావణుని మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అతని యొక్క జన్మ వృత్తాంతం అది. ఇక మరి ద్వాపార యుగంలో అంటే శ్రీకృష్ణుని యుగంలో శిశుపాలుడు, దంతవక్రుడు అనేటటువంటి రూపంలో రాక్షసులుగా జన్మించి హరితోని కొట్లాడతారు. అది రావణుని యొక్క జన్మ వృత్తాంతం. రేపు అయోధ్యకు వెళ్ళిపోదాం. శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు వెళ్ళి ఏం చేస్తారు, మరి శ్రీరామచంద్రుని కైక అడవికి పంపింది 14 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళ యొక్క మనోగతాలు ఎలా ఉంటాయి, ఏంటిది అనేటటువంటిది రేపు చూద్దాం. రేపు ఈ రామాయణ పారాయణం అనేటటువంటిది ముగుస్తుంది. మిగతా విషయాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం.